పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అవు ఇలా నాదే జర ఆలస్యమైందేమో అనుకున్నా. నాకంటే ముందుగా మీరే తయారుగా ఉన్నారులే. మరి నాది కూడా ఏం ఆలస్యం లేదు. జల్దీన చురు చేసుకుందాం పాండ్రి. మరి ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తల్ని. అసెంబ్లీ మీటింగ్లన్నా లోక్సభ మీటింగ్లన్నా కూడా ఫస్ట్ రోజు ఎట్లుంటాయుల్లా అందరు సభలకు వచ్చి స్పీకరో ప్రోటెం స్పీకరో ప్రమాణం చేపిస్తే చేసి ఎవల కుర్చీలాలు కూసుంటారు. స్పీకర్గా ఎన్నికైన వాళ్ళకు కంగ్రాట్స్ చెప్తారు, గెలిచిన వాళ్ళు కూడా కంగ్రాట్స్ చెప్పుకుంటారు. మీరు ఇది చేసిండ్రంటే మీరు అది చేసిండ్రని పెద్ద పెద్ద లొల్లులు ఏం ఉండయి. కానీ ఇవాళ పార్లమెంటు మీటింగ్ షాలైన ఫస్ట్ రోజే చూడుండ్రు ఎంత గాయగాయిందో. పార్లమెంటులున్న గాంధీ బొమ్మను తీసేసి ఏరే కాడ పెట్టిర్రని పాత జాగల నిల్చుండి లొల్లి చేసిర్రు ఇండియా కూటమి లీడర్లు. ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని జైలు లెక్క వేసిర్రు చెయ్యిపాటోళ్లు. గా మాయని మచ్చకు రేపటితోటి 50 ఏండ్లు నిండుతున్నాయని గరమైండు ప్రధాని మోడీ సారు. ఇక మూడో తాప అధికారంలోకి వచ్చిన మా సర్కారు 3 రెట్లు కష్టపడి పనిచేస్తాం అని చెప్పుకొచ్చిండు మోడీ సారు. స్వాతంత్రం వచ్చినాక వరుసగా మూడో తాప అధికారంలోకి వచ్చిన సర్కారు మాదే అని కూడా యాద్ చేసుకున్నాడు మోడీ సారు. ఇక పార్లమెంట్ ఫస్ట్ రోజని పంచెగట్టుకొని పార్టీ గుర్తు సైకిల్ మీద పార్లమెంటుకు పోయిండు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా పంచెగట్టుకునే పోయిండు పార్లమెంటుకు. ఇయ్యాల రేపు ప్రమాణ స్వీకారాల కార్యమే ఉంటది లోక్సభల. అయితే తెలుగు ఎంపీలందరూ తెలుగుల్నే ప్రమాణం చేసిర్రు ఇయ్యాల పార్లమెంటులా. ఏపీ పువ్వుపాటి పెబ్బె పురంధేశ్వరి మేడం, సైకిల్ పార్టీ రామ్మోహన్ నాయుడు అన్న, పువ్వుపాటి కిషన్ రెడ్డి సారు, గిలాసా పార్టీ బాలశౌరి సారు, సైకిల్ పార్టీ కేశినేని చిన్ని సారు, లావు శ్రీకృష్ణ దేవరాయులన్న, పెమ్మసాని చంద్రశేఖర్ సారు, తెలంగాణ పువ్వుపాటి పాత పెబ్బె బండి సంజయ్ అన్న ఇట్లా తెలుగోళ్ళు తెలుగుల్నే ప్రమాణం చేసిర్రు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను, బండి సంజయ్ కుమార్ అని నేను, కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని నేను, పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను, దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను 400 సీట్లని కొసకు 300కు ముంగట్నే ఆగిండు మోడీ సారు. కొసకైతే మూడో తాప ప్రధానై హ్యాట్రిక్ కొట్టి రికార్డు కొట్టిండు. మరిగా గిప్పుడే మొదలైంది అసలు యుద్ధము. పోయిన తాప కంటే గీ తాప ప్రతిపక్షం మస్తు బలంగున్నది. మరిగా ఈ తాప ఆళ్ళకేం చచ్చే ప్రశ్నల బుల్లెట్లకేంచి ఎట్లా తప్పించుకుంటారో అధికార పార్టోళ్ళు చూడాలే. 1000 ఏనుగుల బలం వచ్చింది అంటారు చూసిర్రా? అగో ఇప్పుడు గట్లనే ఉన్నది తెలుగు సినిమా నిర్మాతల ముచ్చట. ఇన్నొద్దులు ఏ సినిమాకు ఎంత రేటు తగ్గుద్దో, సమోసా షాయి కంటే తక్కువ రేటుతోటి ఎంత అధ్వానంగా అవుతుందో సినిమా టికెట్ అని భయపడ్డ సినిమా వాళ్ళు ఇప్పుడు మస్తు ధైర్యంగా ఉన్నట్టుగా అనత్తున్నారు. అట్లనే సంబురంగుడున్నారు. ఇవాళ ఏపీ చిన్న సీఎం పవన్ సార్ తోటి మీటింగ్ పెట్టిరు సినిమా నిర్మాతలు. ఇక గా ముచ్చట్ను పురాగచ్చుకొని రాపోరు. విజయవాడ క్యాంప్ ఆఫీస్లో తెలుగు సినిమా నిర్మాతలు కలిసిర్రు చిన్న సీఎం పవన్ సార్ను. సినిమాల నుంచి వచ్చి చాలా కష్టాలు పడి చిన్న సీఎం అయిండని పవన్ సార్ను గా కుర్చీలో చూసి మస్తు సంబరపడ్డారు సినిమాళ్ళు. పవన్ సార్ కూడా బగ్గనే సంబరపడ్డాడు సినిమాలను కలుసుడితోటి. ఎంతైనా సినిమా బంధం కదా. ఇక మరి ఇప్పుడు గింత అర్జెంటుగా పవన్ సార్ను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. సీఎం బాబు సారు చిన్న సీఎం పవన్ సార్ను కలిసి కంగ్రాట్స్ చెప్పి చేతుల పూల బొకేలు పెట్టి భుజం మీద శాల్వాలు కప్పి సన్మానం చేసేందుకు ఓ రోజు కావాలని అడగనీకి వచ్చిర్రట పవన్ సార్ దగ్గరికి. ఇక బాబు సారు అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తే ఇద్దరిని ఒకటే నాడు కలిసి సన్మానం చేద్దాం అనుకుంటున్నారట తెలుగు సినిమాలంతా. బాబు సార్ తోటి మాట్లాడతా అని అన్నాడట పవన్ సార్ కూడా. అట్లనే మరి ఇంకేం మాట్లాడుకోలేదా సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి గిట్లా అని అడిగితే టికెట్ రేట్ల మీద అసలే మాట్లాడుకోలేదట. గవన్నీ అటెన్కలా మాట్లాడతారు కావచ్చు కానీ ఇప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఏ తిప్పలు ఉండయి కావచ్చు ఏపీలో. గప్పట్లనైతే సర్కార్ ఆఫీసర్లను టాకీస్ల కాడ పెట్టి డ్యూటీ చేయించిన ఘనత పంకపాటిది. టికెట్ల రేట్లు తగ్గించి సినిమా వాళ్ళను బతిలాడుకునేటట్టు చేసింది జగనన్న సర్కారు. గా కోపం సినిమాల దాంట్లో బాగానే ఉన్నది. గందుకే ఇప్పుడు పంకపాటి పోయి కూటమి సర్కారు వచ్చే వరకు పవన్ సారు చిన్న సీఎం అవ్వుడు, మళ్ళా సినిమా శాఖ కూడా పవన్ సారు పార్టీలు ఉన్న కందుల దుర్గేష్ సార్కే వచ్చుడు సినిమాల సంబరానికి అంతు లేకుండా అయింది. ఇక ఇప్పటి నుంచి చాలా ప్రశాంతంగా సినిమాలు తీసుకోవచ్చు అని నిమ్మలంగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్లు.
ఇక చూడాలి మరి సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం పవన్ సార్ ఏం చేస్తాడో. ఆ పబ్లిక్ ఇప్పుడు మా పెద్ద మనిషి రాములు తాత చేయాలి కదా, మరి ఎక్కడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? ఇవాళ మొత్తం ఏడి కాడికి కూలగొట్టకపోతే నా పేరు రాములు గాడే కాదు, మాకు గింత అన్యాయం చేస్తారు. అప్పుడు ఏదో గేతు తెరిచిర్రు అని అంటే మేము ఓడిపోయిన బాధలు ఉన్నామని సప్పుడే కూకున్నాం, కానీ ఇప్పుడు ఊకుంటా నేను అస్సలుకే ఊకోను. అగో ఏంది తాత గడ్డపార పట్టుకొని గరం మీద పోతున్నావు ఏడికి? అబ్బా వచ్చిన ఆవే కోండ్రీస్ మొక్కం దానా, నువ్వు నా దగ్గర ఉండేది ఉంటే నానే నీ నెత్తి మీద ఉన్న సౌర వెంచుకలు అన్ని ఊసిపోయేదాకా దంచుతున్నావు నీ దుడ్డ తలికేదానా. అప్పుడు నువ్వు ఆగబట్టుడు చేయవచ్చా, మాకు ఇప్పుడు ఇంత కర్మ వచ్చింది. అప్పుడు నేను తాళం వేసేస్తా అంటే నువ్వు అడ్డం తిరిగిన కాదా, నువ్వు ఎందుకు అడ్డం తిరిగినవే? ఏ తిక్క తిక్క ఉన్నదా ముసలోడా, నువ్వు దేనికి తాళం ఎత్తా అని పోయినావు? నేనెందుకు నిన్ను ఆపినా? ముచ్చటేందో చక్కగా చెప్పు. ఇక నీకు అన్ని చెప్పుకుంటా ఈయనే పంట ఆగు. ఇవాళ దాన్ని కూలగొట్టి రాకపోతే నా పేరు రాములు గారే కాదు చూడు. ముసోడా నష్టాలు చేస్తాను ఏదో పోలీసు అనుకుంటున్నా, బాగా మాట్లాడుతున్నావు. ఏంద్రా నీతో ఏమైతుందిరా, నువ్వేమనిరా నన్ను ఆగబట్టినందుకు? మా గాంధీ భవన్ కూడా కట్టిన మొగనమేనాను. ఏంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ కూలగొట్టేటందుకు పోతున్నావా ముసలోడా? నీకేం పుట్టిందే? గాంధీ భవన్ గేట్లు తెరిచి రోజుకొకళ్ళు పార్టీలో తెరిపించుకుంటా మా పార్టీకి తూట్లు పడతామంటే నేను చూసుకుంటూ ఊకుంటానారా? అస్సలుకే ఊకోను. ఇవాళ ఎత్తలన్న చేసి మీ గాంధీ భవన్ మొత్తం కూలగొట్టకపోతే నా పేరు రాహుల్ గారే కాదు. గాంధీ భవన్ ఆకిట్లకు పోతే నువ్వు చూసుకుంటూ ఊరుకుంటావా? ఇక్కడ మక్కులు వేస్తా నేను గాంధీ భవన్ పోతా అంటే ఎవరి మక్కులు సాబ్ చేస్తావు? నీ మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు మా పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను రాజీనామా చేసినాకనే మా పార్టీలకు తీసుకుంటా అని చెప్పిండు కదా మీరు రేవంత్ సారు. మరి ఆ పని ఎందుకు చేస్తలేరా? ఆ పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు వచ్చిన వచ్చేట ఎందుకు జరుగుతుంటారా చెప్పు. గదే కావాలి ఇప్పుడు. అప్పుడు మీ కేసీఆర్ సార్ ఎట్లా చేసిండు? వచ్చిన మీ కేసీఆర్ సార్ తీసుకోలేదా? అవును గది కూడా కరెక్టే కాదు తాత. ముందుగా గీసుంటే సాలు ముంగటేసింది కూడా మీ కేసీఆర్ సారే కాదే. గప్పుడు సాయి సంసారికి ఇప్పుడు లచ్చి దొంగదానే. దేహగా వెనకని ముచ్చట్లు మాకెందుకే అలకదక్కదానా? మొన్ననేమో మా కేసీఆర్ సార్కు నమ్మకస్తుడైన పోచారం శ్రీనివాసుని తీసుకున్నారు. ఇవాళ మా కవితకు కుడి బుద్ధవాసుని మనిషి మా సంజయ్ తీసుకుంటారా మీరు? మీరు ఎత్త మభ్య పెడతారా వాళ్ళను? ఎత్త మీ పాటలు చేర్పించుకుంటారా మీరు? మీ కార్ పార్టీ మీద మా పాటలు అవుతాను బొచ్చ మంది టచ్ ఉన్నారు మాతోని. ఓలేనుకోలు వస్తా అంటే మేమే ఆగుర్రి ఆగుర్రి అని మేమే అంటారు. అప్పుడు బాగా ఆపుతాను మొగోడు. మా సంజయ్ మీ పాటలకు వచ్చినందుకు మీ జీవన్ రెడ్డి అలిగి ఎటో పోతా అని చూస్తాడట. ఆయన మీ చెయ్యి పాటల నుంచి అవతలికి పోకుంటే ఆగబట్టుకోరాదు. బాగా ఎగురుతాను ఎగురుడు. అవును నన్ను ఒక్క ముచ్చట కూడా అడగకుండా నా నియోజకవర్గంలో నన్ను ఓడగొట్టిన మనిషిని పార్టీలకు తీసుకుంటారా అని అలిగిండట జీవన్ రెడ్డి సారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లంతా సారును బుద్రకిచ్చే పనిలో పడ్డారట. గాని వీళ్ళని చక్కగా చూసుకోరాట, కానీ మందెంబడి పడతారట. మందెంబడి మా ఎంబడి ఎందుకు పడతారా? ఇవాళ నేను గాంధీ భవన్ కూలగొట్టకపోతే అసలుగా ఊకోను. ఈపు విమానం మోకపోతే అసలు కవుకొని సాయంత్రం ఏంద్రా నా ఈపి విమానం మోత మోగితావురా? ఓ మీకు కొట్లాట కొరి పెట్ట ముసలోడ ఏందేగా పంచాది జర ఆగుర్రే ఆగుర్రి. ఏ గాంధతో నువ్వేం గెలుతావని ముసలోడ జర నువ్వన్నాగే. అరే పర్వీన్ గా రారా చూసుకుందాం. ఊళ్ళకైతే రారా, నువ్వు ఊళ్ళకైతే రారా. సాల్గాని తీయు ముసలోడ. ఇట్లా కలవడేటందుకు జర్రంతనన్న సిగ్గుచరం ఉండాలే. అయినా నిన్ననేదేమున్నది తీయు. కారు గుర్తు మీద గెలిచి వేరే పార్టీలకు పోతున్న మీ లీడర్లకు ఉండాలి బుద్ధి. అబ్బా 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 రేవంతాలు సారేంది సడి సప్పులు లేకుండా ఉంటాడు అని అనుకుంటూనే ఉన్నావు, కానీ మా కారు టైర్లల్లా గాలి తీసే పని మీద ఉండడానికి తెలుసుకోలేదు తల్లి. గింత ఘోరమా గింత అన్యాయమా? రాజకీయం అంటే గట్లనే ఉంటది పెద్ద మనిషి. అత్తది కొన్నాళ్ళు అయితే కోడలిది కొన్నాళ్ళు అన్నట్టు. అప్పుడు మీ కారు అంతా అయితే ఇప్పుడు వాళ్ళ చెయ్యం అంతా అయింది. ఇంకేంది? అరే అది కాదు పిల్ల, ఇంకా మన పక్క రాష్ట్ర పోలు మొన్నటికి మొన్ననే అధికారంలో కచ్చి అన్ని తీర్ల మంత్రి పదవులు పంచుకుంటా అంటే ఎప్పుడో 6 నెలల కిందట అధికారం చేపట్టిన మన రేవంతాలు సారేమో ఒక్క మంత్రి పదవి కూడా ఎవరికి ఇవ్వకపోయా చక్కగా. గా పని ఏదో చేసుకోక మా కారు పార్టీని ఖాళీ చేసే పని మీద ఉంటాడు. గిదేనా పద్ధతి? గిదేనా తరీకా? అవును గీదైతే నిజమేనే తాత. ఇంతవరకు హోమ్ మినిస్టర్ను నియమించలేదు, చదువుల మంత్రిని నియమించలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా శాఖలకు మంత్రులను నియమించలేదు. అరే ఎప్పుడు చూడు మా కారు పార్టీని ఎప్పుడు ఖాళీ చేద్దామా, లేని పంచాయతీలు పెట్టి కేసీఆర్ సార్ను ఎప్పుడు జైళ్లకు నూకుదామనే చూస్తాను. అరే పర్వీన్ గా అగో
ఊలెగరారా చూసుకుందాం అనుకుంటా మళ్ళా గా అన్న దగ్గర పోతున్నావు మళ్ళా తనులు తింటావా ముసలోడా? అరే వాని దగ్గర నాకు గడ్డపార లేదు అని దాన్ని తీసుకోవద్దా? నీ గడ్డపారని పాత్ర పెట్ట ముసలోడా, అది అటెన్క తీసుకుందు కానీ ఇంటికో పీకి నించాలి. అరే పర్వీన్ గా నువ్వు అయితే ఊళ్ళకి రాని సంగతి చూసుకుంటా. అరే ఈ రేవంతాలు సారదైన ఏం పద్ధతి అన్నట్టు ప్రజా పాలన ఇడిచిపెట్టి మా కారు పార్టీని పాత్ర పెట్టే పనులు ఉంటాడా? ఇక గదుల్లా మా ముసలోన్ లొల్లి రాష్ట్రంలో పాలన చూడవయ్యా సామి అంటే కారు పార్టీలకేంచి లీడర్లను గుంజుడు మీద శ్రద్ధ పెట్టిండట రేవంత్ అన్న. అయినా అచ్చేటోలే రంగా పిలిచేటోళ్ళది ఏం తప్పు కానీ రాజకీయం అంటే నెరీ అధ్వానమైంది ఇవాళ రేపట్ల. బట్టలు మార్చినంత అల్కగా పార్టీలు మారుతున్నారు. చిచి ఏం రాజకీయ లీడర్లో ఏమో పోన్రి. ఇంకా ఈ ముచ్చట్లే కాదు, ఇంకా మీకోసం లిల్లీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారు. ఇక ఇయాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు లోకేష్ అన్న. పూజలు చేసి కుర్చీలో కూసున్నాడు. అయితే లోకేష్ అన్న కూసుండే కుర్చీ మీద తెల్ల బట్టనేసిండ్రు అధికారులు. ఎందుకయ్యా ఇవన్నీ? అందరి లెక్కనే నేను స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఏం లేదని కుర్చీ మీదున్న తెల్ల బట్టనంతా పీకి పక్కకు వారేసిండు. అయితే రాష్ట్రానికి మంత్రి అంటే చిన్న పదవి కాదు కదా, స్పెషల్ ఛాంబరు, కూసోనికి స్పెషల్ కుర్చీ అని అన్ని సౌలతులు చేసుడు ఎప్పటికీ ఉండేదే. కానీ మంత్రి లోకేష్ అన్నకు గసొంటి ఏర్పాట్లు నచ్చాయట. సింప్లిసిటీ గుండి పాలన చక్కగా చేసుడే ఇష్టమట లోకేష్ అన్నకు. అయితే గిదంతా నాయన బాబు సారు నేర్పిన సంస్కారమే అంటున్నారు. గా నడుమ కూటమి మీటింగ్ల సుతం సీఎం బాబు సారు గాయనకేసిన స్పెషల్ కుర్చీని మార్చుకొని మరీ కూసున్నాడు. ఇప్పుడు కొడుకు లోకేష్ అన్న కూడా బాబు సారు లెక్కనే స్పెషల్ కుర్చీలు వద్దన్నాడు. అయితే గిదంతా మేం కూడా సామాన్యులమే అని చెప్పుకునే తందుకు మంచిగానే ఉన్నది గాని గా స్పెషల్ కుర్చీలో కూసున్నా అందరు అసొంటి కుర్చీలో కూసున్నా కూడా పనుల మీద పాలన మీద ఎసొంటి ఎఫెక్ట్ ఉండదు కదా. కుర్చీల మీద కాకుండా పాలన మీద కూడా శ్రద్ధ పెడితే మంచిగా ఉంటదని అనబట్టిండ్రు కొందరు పంక పార్టోళ్ళు. ఆగో గీళ్ళెవలో గాని రోడ్లని బగ్గనే సాఫ్ చేస్తున్నారు కదా. చేతులకు గ్లౌజులు, కండ్లకు నల్లద్దాలు పెట్టుకున్న గీళ్ళను చూస్తేనైతే మున్సిపాలిటోళ్ళ లెక్కనైతే కానొత్తలేరని అనబోతున్నారు కదా. గీళ్ళంతా నిజంగానే మున్సిపాలిటోళ్ళు కాదు. మరి ఎందుకు గిట్లా చేస్తున్నారంటే కొన్నొద్దుల కానుంచి బెంగళూరులో కొట్టిన ఆనలకు రోడ్ల మీదకి కొట్టుకొచ్చిన ఉష్కే చెత్తంతా పేరుకపోయి బగ్గ టక్కర్లైతున్నాయట. ఇక ముచ్చట మీద మున్సిపల్ ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా పట్టించుకోలేరట. ఇక ఇట్లయితే ఎట్లని ఏకంగా ఆడున్నోళ్ళందరూ కలిసి శ్రమదానానికి రెడీ అయ్యిండ్రు. మన బెంగళూరు మన బాధ్యత అనే పేరు మీద స్టూడెంట్స్, ఐటీ కొలువు చేసేటోళ్ళందరూ కలిసి గీ తీరుగా రోడ్లని సాఫ్ చేసుకున్నారన్నట్టు. అయినా వేలకు వేలు జీతాలు తీసుకొని రోడ్లను సాఫ్ చేయకుండా ఏం పని చేస్తున్నట్టు ఆ మున్సిపాలిటోళ్ళు? గసొంటోళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గీలు చేస్తున్న గీ మంచి పనిని చూసిన కొందరు పబ్లిక్. తెలంగాణలో 44 మంది కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణ సర్కారు. దీంట్లో కొందరు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొందరికి అదనపు బాధ్యతలను అప్పజెప్పిండ్రు. ఇక అంతకు మొదలు జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన రొనాల్డ్ రాజ్ సార్ ను విద్యుత్ శాఖ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసుడే కాదు, జెన్కో ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలను కూడా అప్పజెప్పిండ్రు. అట్లనే జీహెచ్ఎంసీ కమిషనర్ గా రొనాల్డ్ రాజ్ సార్ జాగల ఆమ్రపాలి మేడం ను పెట్టిండ్రు. హెచ్ఎండిఏ కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఇక జిఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్ను గిట్లా మొత్తం 44 మంది దాకా బదిలీ చేసిండ్రు. ఇక నడమ ఏపీలా వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పాలన మీద టీడీపీలు మస్తు ఫైర్ అయినరు కదా. ఇక ఇప్పటి మంత్రి లోకేష్ అన్న అయితే రెడ్ బుక్ పేరు మీద లీడర్లు, ఆఫీసర్లు చేసే తప్పులన్నీ రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చినాక ఎవ్వరిని ఇడిచిపెట్టేదే లేదు, ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తామని బగ్గనే వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఇప్పుడు తెలంగాణలో సుతం గదే రిపీట్ అవుతున్నది. ఆగో చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న కూడా చేతిలో ఒక నల్ల బుక్ పట్టుకొని ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తున్నాడు. మరి అన్నేమంటున్నాడో ఈనుండ్రి. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్న బ్లాక్ బుక్,
గదన్నట్టు ముచ్చట. మరి కౌశిక్ అన్న లోకేష్ అన్నను చూసి ఫాలో అవుతున్నాడో ఏందో గాని బుక్ల పేర్లు రాసుకొని ఆఫీసర్ల సంగతి చెప్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. పాపం ఆఫీసర్లు నిజంగానే తప్పులు చేస్తున్నారో లేదో తెలియదు గాని పట్టుమంటే కప్పకు కోపం, ఇడుమంటే పాముకు కోపం అన్నట్టే అవుతున్నది వాళ్ళ పరిస్థితి. అటు సర్కారోళ్లతోని ఇటు పతిపచ్చ పొల్లతోని పాపం లేని తిప్పలైతున్నది పోన్రి ఆఫీసర్లకైతే. చిన్నప్పుడెప్పుడో తప్పిపోయినోళ్ళు కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నట్టు బగ్గనే ముచ్చట్లిన్నాం. కానీ జీవిడిచినోళ్ళు మళ్ళా తిరిగి బతకత్తరనేది ఏడ కూడా జరగదు. కానీ జీవిడిచిండు అనుకున్న ఒక పెద్ద మనిషి కండ్ల ముంగట కానొచ్చే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయ్యిండ్రు. వికారాబాద్ జిల్లా నావందగి అనే ఊళ్ళే జరిగింది ఇది. ఎల్లప్ప అనే గీనే 2 వద్దుల కింద ఇంట్లెవలకు చెప్పకుంటేనే పోయి వికారాబాద్ రైల్వే స్టేషన్ లో వండుకున్నాడట. ఇక రాత్రిపూట దొంగోళ్ళు గీనె జేబులున్న ఫోన్ కొట్టేసిండ్రట. మరి గా దొంగోని నషివేందో గాని పాపం రైలుకు గుద్దుకొని జీవిడిచిండాట. గా ఫోన్ పట్టుకొని గా రైలు గుద్దుకొని జీవిడిచింది గీ ఎల్లప్పే అని ఇంటోళ్లకు మతలబ్ చేసిండ్రట రైల్వే పోలీసోళ్ళు. రైలు గుద్దే వరకు గుర్తుపట్టలేకపోయిండ్రట ఇంటోళ్ళు. అయితే గప్పుడు జీవిడిచిండనుకున్న గీ ఎల్లప్ప గిన్నాళ్లకు ఇంటికి తిరిగొచ్చే వరకు మస్తు పరిశాన్ అయినరట ఇంటోళ్ళు. చుట్టుపక్క పొంటోళ్ళు జీవిడిచినవు కదా అని అందరు అడిగితే జరిగిన ముచ్చటంతా చెప్పుకొచ్చిండు గీ ఎల్లప్ప. అయితే మరి 2 వద్దులు ఏడ తిరిగిండో ఏడ పోయిండో గాని ఇంకా నయ్యం ఇంటి ముంగట పీనుగా ఉండంగానే వచ్చిండు గీ ఎల్లప్ప. లేకపోతే దానం చేసినాక అతనైతే దయ్యమని బుగులు పడుతుండేటోళ్ళు ఇంటోళ్ళు. తడి బట్టలతోటి ప్రమాణం చేద్దామా, పోషమ్మ గుళ్ళె చొద్దామా, అంజన్న గుడి కాడ పొర్లు దండాలు పెడదామా, పసుపు బియ్యం బుక్కుదామా అని మస్తు మల్కల మస్తుగా సవారులు వేసుకున్నారు మస్తు మంది రాజకీయ లీడర్లు. అయితే అవన్నిటికంటే వాళ్ళందరికంటే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా అవుతున్నాయి గా పంచాదులు. ఛాలెంజ్లు చేసుడే కాదు, ఓట్ల మీద ఓట్లు పెడుతున్నారు. మరి గా ఓట్ల పంచాదేందో ఎవరెవల నడమనో గీ ముచ్చట చూసిరా పోరి. నీతికి నిజాయితీకి మారు పేరు, నీతికి నిజాయితీకి మారు పేరు పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అగో ఛత్రపతి సినిమాల ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పినట్టే చెప్తున్నాడు కదా పాడి కౌశిక్ రెడ్డి అన్న. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ కొంచెం అవినీతి కూడా చెయ్యలేదట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న. మరి ఇప్పుడు గింత అర్జెంట్ గా ఉన్నట్టుండి అవినీతి మీద ఓట్లు పెట్టాల్సిన పనేమున్నదనంటే రామగుండం కెంచి వేరే జాగలకు ఎక్కువ లోడ్ తోటి బూడిద లారీలు పోతున్నాయి. గవిట్కెంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న 100 కోట్లు అక్రమంగా సంపాదించిండని 2 వద్దుల కింద ఫైర్ అయిండు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. లేని ముచ్చట్లు చెప్పి బద్నాం చేసిండని పొన్నం సారు నోటీసులు కూడా పంపిండు కౌశిక్ అన్నకు. అయితే ఏ తప్పు చేయకపోతే గుల్లెక్కువై ప్రమాణం చెయ్యు అని పొన్నం సారుకు సవాలిసిరిండు కౌశిక్ అన్న. ఇక గిదే సందనుకున్నాడో ఏందో గాని పొన్నం సారు ముచ్చట అటెన్కాల గాని నువ్వు ఏ అవినీతి చెయ్యకపోతే అంజన్న గుల్లె ప్రమాణం చెయ్యు అని కౌశిక్ అన్నకు సవాలిసిరిండు హుజూరాబాద్ షయ్యి పార్టీ లీడరు ఒడితెల ప్రణవన్న. ఇక గీన్నే ముదిరింది పెద్ద పంచాది. సరే చూసుకో అని కౌశిక్ అన్న గుల్లెక్కుదామని పోతే పోలీసోళ్ళు ఆపిర్రు, అటు ప్రణవన్నను కూడా ఆపిర్రు. కానీ 2 పార్టీల కార్యకర్తలే బగ్గలొల్లి పెట్టుకున్నారు. నియత్గున్నా నిరూపించుకోనీకి గుడే అవసరం లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చని తడి బట్టలతోటి అంజన్న గుడి ఫోటో పెట్టుకొని ఇంటికాన్నే ప్రమాణం చేసిండు. అట్లనే ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చెయ్యి, నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. అగ్గో పొన్నం సారుకు ఇంకో ఛాన్స్ ఇచ్చిండు కౌశిక్ రెడ్డి అన్న. ఏ అవినీతి చెయ్యకపోతే ఖచ్చితంగా ప్రమాణం చెయ్యాల్సిందే అని అంటున్నాడు. మరి చూడాలే పొన్నం సారు ప్రమాణం చేస్తాడో లేకపోతే ఉత్తగనే ఊకుంటాడో. కానీ చూడుండ్రి రాజకీయ లీడర్లు ఎట్లయిర్రో, చిన్న పోరగాళ్ళు కదా నీ బల్పం నేను తీసుకోలే అని ఓట్లు పెట్టుకున్నట్టు అవినీతి చెయ్యలే అని ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు.
ఇలా పని ఎట్లున్నదంటే తేనెను దులుపుకుందామని పోతే తేనెటీగలు గుట్టి పెయ్యంతా వాసినట్టు అయింది. కారు పార్టీలకెంచి లీడర్ను గుంజుదామని ప్లాన్ వేసి గుంజుడు మంచిగానే గుంజిరు కానీ గా గుంజినాకనే ఎందుకు గుంజినంరా అయ్యా అని బాధపడే కథ అయింది కాంగ్రెస్ పార్టీకి. అగో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగా రచ్చ అవుతున్నది గాంధీ భవన్లా. మరి గా ముచ్చట ఏందో పురా గరుచుకుని రాపోరి. గాలికి పోయేదాన్ని డప్పులు డీజిల్ పెట్టుకొని మరి ఇంట్లోకి తీసుకొచ్చుకొని లేని నొప్పి తెచ్చుకున్నట్టు ఏందే రేవంత్ అన్న ఇది? కారు పార్టీని ఖాళీ చేద్దాం అనుకొని కంకణం కట్టుకున్నావు గాని చెయ్యి పార్టీలో ఆగిపోయినాయి అనుకున్న పంచాదులు మళ్ళా మొదలుగానికి కారకునివైనవు కదనే ఉత్త పున్నానికి. అసలు ఏం చేద్దామనుకొని జీవన్ రెడ్డి సార్కు చెప్పకుండా సంజయ్ అన్నను షేరిక చేసుకునే అవసరమేందే? అంటే రేవంత్ అన్న పీసీసీ పెబ్బెతో పాటు సీఎం కూడా కదా, అడిగేదెవలు ఆపేటోళ్ళెవలు అని అనుకున్నావా అని మస్తుగా గరమైతున్నారు జగిత్యాల చెయ్యిపాటి కార్యకర్తలు. ఇక జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీ నిడిచిపెట్టే ఆలోచనలు చేసిండు అని కూడా ముచ్చట్లు బయటికి వచ్చినాయి. ఓష్ని అవ్వ గిదేందిరయ్యా, పక్కోడిల్లు దల్గా పెడదాం అనుకుంటే మనిల్లు దల్గా పడేటట్టున్నది కదా అని జల్దిన మంత్రులు పోయి బుద్రకిచ్చిర్రు జీవన్ రెడ్డి సార్ను. ఇంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తా ఉన్నాం. ఆల్రెడీ గౌరవానికి భంగం కలిగింది కదనే బట్టి సారు, ఇప్పుడు వచ్చి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం అని చెప్తున్నావు. పెయ్యంత గాలి ఒగడేడితే ఇంకా నయ్యం తోలం తూసిపోలే అని ఓదార్చిండట ఇంకొక ఆయనే. గట్లనే ఉన్నది గీ చెయ్యి పార్టీ మంత్రుల ముచ్చట కూడా. నన్ను ఓడించిన ఆయనను నాకు చెప్పకుండా పార్టీలకు తీసుకున్నారు అని జీవన్ రెడ్డి సారు బాధపడుతుంటే ఇప్పుడు గాయన గౌరవానికి భంగం కలిగియమని చెప్తున్నారు. ఇవాళ నేను శాసనమండలి రాజీనామా చేస్తా అని చెప్పంటే ఎందుకు అది చేస్తావు అన్న, వీఆర్ విత్ యూ, మనం ఏదైతుందో లెట్ us join together. Then I said I'll continue to be with you. I said I'll continue to be with you and I'll continue to be with the party. నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తా అంటే వద్దన్నారట బట్టి సారు శ్రీధర్ బాబు సారు. ఇక వాళ్ళ మాట మీదనే వెనకకు తగ్గిండట జీవన్ రెడ్డి సారు. పార్టీలకెంచి కూడా బయటికి పోననే చెప్తున్నాడు. కానీ చూడుండ్రి ఎట్లున్నదో రాజకీయం. పక్క పార్టీలను షేరిక చేపించుకోనీకి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ అన్నే వాళ్ళ ఇండ్లకు పోయి మరీ పార్టీలకు రమ్మంటున్నాడు. కానీ సొంత పార్టీల సీనియర్ లీడరు ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి సార్ తానకచ్చి మాట్లాడేటందుకైతే టైం లేనట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అని మస్తుగా గరమైతు గీ ముచ్చటేరికైన చెయ్యి పార్టీ కార్యకర్తలు. ఆ పబ్లిక్ ఇక ఎప్పట్లెక్కనే మా మూసలు మూత ఎవరు చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలి వార్త పట్టుకొస్తాడో హరుచుకునిద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి సంగతి? వాళ్ళ సంగతి ఏందో అయితే గట్టిగా అనగబట్టి అరుచుకుంటే అన్ని ముచ్చట్లు బయట పడతాయి. వాళ్ళేమో తువ్వాల తాడు దాచి మా దగ్గర పామున్నది అని బదిరియవచ్చు. ఇట్లా అని ఎన్ని రోజులు భయపడుకుంటుంటావు చెప్పు. తటారంలో దాచిన తాడు ఏడబెట్టింది కావచ్చు ముసలిది. మరి ఏది అగో ఏదో ఈ గురం మొదలు పెట్టినట్టే ఉన్నాడు కదా మా ముసలి మోతేవారి. మందలిస్తే కైకు మనతట్టే ఉన్నాడు కదా. ఓ తాత ఆ తాలు గిట్ల ఎందుకే? వైపు అయితే వదిన వరుస, మిట్ట అయితే మరదల వరుస అన్నట్టే చేయబచ్చింది. దారి మీరు అయితే అటు రాగానే ఎంబడి గేట్లు ముయించి ఎక్కడ అక్కడనే అనగబట్టి కచ్చేస్తారు. ఆడేన్నో పెడితే నేను దొరుకుతలేదు. ఓ తాత గిట్ నేను పక్క వెళ్తా అంటే చెవులు పడతలేవా ముసలాడ? తాళ్ళెక్కడికి ఎవరు కట్టేస్తా అని పట్టుకపోతున్నావు చెప్పు. అరే వచ్చిన వాడే బుజ్జి నువ్వే చెప్పు. 5 ఏళ్లు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ సారు కారు పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా చెయ్యి పార్టీలకు బోవుడు అని అంటే రాజకీయాలకు ఏమన్నా ఇలువ ఉంటుందా చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఈయనన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పోచారం శ్రీనివాస్ సారు నియోజకవర్గానికి సాంస్కం చేసిండు కేసీఆర్ సారు. అసంటప్పుడు ఆ పోచారం శ్రీనివాస్ సారు కారు పార్టీకి ఎంత ఇదే తోచి ఉండాలి నువ్వే చెప్పు. అవునే నిన్న మొన్నటి దాకా కారు పార్టీలుండి ఎంత తెల్లగా పుల్లగా మాట్లాడిండు పోచారం సారు. కేసీఆర్ సార్ అంత మొగోడు లేడు, మేమున్నంత వరకు నువ్వే మా లీడర్వు అని కేసీఆర్ సార్ను మస్తు ఒగిడిండు. అట్లా నీతులు నీలిగిన 4 వద్దులకే పోయి చేయి పాచోళ్ళ చేతులు వేసుకొని తిరగబట్టే. ఇదేనా పద్ధతి? ఇదేనా ఆయన ధర్మం? అసలు ఈ పద్ధతి ఏ పాచోళ్ళకైనా మంచిది కాదు. రాజకీయం అన్నాక గట్లనే ఉంటది తాత.
సరే ఇంకా సారు ముచ్చట అటు ఉంచు కానీ ఇప్పుడు గా తాళ్ళని పట్టుకపోతున్నావు, మరి ఎందుకు గది చెప్పు. తాడెందుకు పట్టుకొని పోతానవు అని అంటే రోజుకొక్కరు కదా వంతులు పెట్టుకొని పోయినట్టే చెయ్యి పట్టే చెరిగి కాబట్టి మా కారు పార్టీ ఎమ్మెల్యేలు, అందుకే వాళ్ళందరినీ ఒక దగ్గర మంచిగా గుంజి కట్టేద్దామనేది తాడు పట్టుకొని పోతానా. ఇంకా తాళ్ళు కావాలి పిల్ల, దొరుకుతలేవు. అగో వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారో నీ గా తాళ్ళని పట్టుకపోతున్నావు ముసలోడా. అసలు వాళ్ళు నిన్ను దగ్గర కూడా రానిస్తారా ఇంతకు? వాళ్ళు నన్ను రానిచ్చుడు ఏం చేయాలి తల్లి, వాళ్ళందరే ఒక దగ్గరికి రాబోతాను ఇవాళ. వాళ్ళు లోపలికి రాగానే ఎంబడే గేట్లు వేసి అందరిని అనగబట్టి గుందకొక్కలు కట్టి నువ్వు. అగో వాళ్ళు ఎక్కడికి వస్తాను, నువ్వు వాళ్ళని ఎడగట్టేస్తావు ముసలోడా. లేని కథలు వాడి ఎవరితోనన్నా తన్నులు తింటావా ఏంది? అరే చిన్న చిన్న వాటికే దడుచుకుంటానవేంది అదురుతున్నా. ఇవాళ మా కారు పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ ఫామ్ హౌస్ కు పిలుచుకుంటాడట కేసీఆర్ సారు. ఇక ఇదే సందాన్ని కూడా నేను కూడా పోతా, పోయి మా దోస్తు కేసీఆర్ సార్ తోటి మాట్లాడి, సారు వీళ్ళని ఎవ్వరిని అవతలకి అసలుకే ఇడిచిపెట్టకు, వీళ్ళు ఇంటికి పోయినట్లే ఉంటే మళ్ళీ లేని కథలు పడి ఏదన్నా ప్రమాదం తీసుకొస్తారు మన కారు పార్టీకి అని చెప్పి వాళ్ళందరినీ అలానే గుంజి కట్టేస్తా ఏడు కాడికి. నీ ముఖం అట్లా ఎన్ని రోజులని కట్టేస్తావే? వాళ్ళని ఎన్ని రోజులని ఫామ్ హౌస్ లో దాచిపెడతావు చెప్పు. అగో ఆ ఫామ్ హౌస్ లో కేసీఆర్ సారు వ్యవసాయం చేస్తూనే ఉంటే అందుకోసమే నేను కూడా వీళ్ళందరితోటి ప్రతిరోజు వ్యవసాయం పనులు చేయిస్తాను. మాపటాలు అయింది అనుకో, సుక్క తాగేటోళ్ళకు సుక్క, ముక్క తినేటోళ్ళకు ముక్క, ప్రతిరోజు ఇది పక్క. కేసీఆర్ సారు నేను ఉంటా కాబట్టి వాళ్ళందరితోటి కలిసి మంచిగా వ్యవసాయం పనులు చేయించుకుంటా 5 ఏళ్ళు అటే గడుపుతాం. ఇక నీ తెలివి తెల్లారనట్టే ఉన్నది. ఎమ్మెల్యేలు అంటే సారు ఫామ్ హౌస్ లో పనులు చేసేటోళ్ళు కాదు, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజాసేవ చేసేటోళ్ళు. ఓ ప్రజాసేవ వీళ్ళు బాగా చేస్తాను కావచ్చు, అధికారంలో చెయ్యి పాచే ఉండే. ఇక వీళ్ళకు నియోజకవర్గాలలో ఏం పని ఉంటుంది చెప్పు. అందుకే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఈ 5 ఏళ్ళు వీళ్ళతోటి వ్యవసాయం పనులు చేయిస్తాంట. వీళ్ళు ఖాళీగుండి ఇంటికి వచ్చిర్రు అనుకో, కారు పార్టీని ఖాళీ చేసే ఆలోచనలే పుట్టించుకొస్తా అంటారే జనాలు. వీళ్ళని యువతలకి ఇడవద్దు, 5 ఏళ్ళు అలానే వ్యవసాయం పనులు చేయిస్తాంట. నేను చూడు తాత, ఓ పార్టీని నమ్మి ఆ వ్యక్తిని నమ్మి జనాలు ఓటేసి గెలిపించినప్పుడు ఆ పార్టీని కాదని అధికారం ఉన్న పార్టీలకు ఓవుడు అనేది వాళ్ళ విఘ్నత వదిలేయాలి. గసుంటి నాయకులను జనాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇసొంటోళ్ళను స్పీకర్ సార్ అయినా అస్సలకే క్షమించద్దు పిల్ల. అరే ఈ పద్ధతి ఏ పార్టీకైనా ఎన్నటికైనా చాలా ప్రమాదకరం. సరే అధికార పార్టీలు అవతల పార్టీలను దెబ్బ కొట్టాలని ఆలోచించుతా తప్పు లేదు, కానీ అధికార పార్టీని కాదని అవతల పార్టీలో గెలిచి అవసరాల కోసానికి మళ్ళీ అధికార పార్టీలకు వచ్చే ఇసొంటి నాయకులను జనాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి సరి అయిన బుద్ధి చెప్పాలి, అస్సలు ఇడిచిపెట్టద్దు. నువ్వు అనేది కూడా కరెక్టే, కానీ అది అధికార పార్టీ చేతులు ఉంటుంది తాత. అట్లా కూడా న్యాయం జరుగుతలేదు అంటే న్యాయస్థానాల చేతులు ఉంటుంది. అట్లా అయితే ఇంకో నదులు ఎదురు చూడాల్సిందేనా? ఇంకా ముంగట ఏం జరుగుతుందో ఏందో కదా. జరిగేదేముంటదే, మహా అయితే మీ కారు పార్టీ కాలవుతుంది కావచ్చు. నోరు మాట్లాడుతుంటే నోసలెక్కిరిస్తుంది అన్నట్టు అప్పట్లో మీ కేసీఆర్ సార్ మాట్లాడలేదా కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదా రాష్ట్రంలో అని? ఇప్పుడు వాళ్ళవంతా వచ్చింది. అయ్యో అప్పుడు ఉన్నదా లేదా అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాలేదా? జనాలు తలుచుకుంటే ఎంత కాలం ఎటైనా తిరగవచ్చు. ఇప్పుడు మా కారు పార్టీలు ఉన్న కార్యకర్తలు అందరు పోయినా కూడా 5 ఏళ్ల వరకు మళ్ళీ ఎట్లా చిగురించాలో చిగురిస్తుంది, అధికారంలోకి వస్తుంది. చూడు నువ్వు. సరే అధికారంలోకి వచ్చుడు ముచ్చట అటెన్క కానీ ముందుగా పార్టీ ఖాళీ కాకుండా చూసుకోపోయిగా. ఈ లేకిడి దానికి కూడా గొర్ర కాకుండా అయిపోయింది కదా మా కారు పార్టీ. అసలు మా పార్టీ నుండి జనాల ఓట్లతోటి గెలిచి ఏరే పార్టీలకు పోయే ఇసొంటి ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట ముండ్ల కంపలు వేసి మొత్తం ధర్నాలు చేయాలి. వీళ్ళను ఎటు గొర్ర కాకుండా అంటరానులను చేసి వీళ్ళ ఇంటికి ఏ పనులు కూడా పోకుండా చేయాలి. అట్లా అయితేనే ఇసొంటి జంపు జిలానీలకు సిగ్గత్తది. ఇంకోసారి ఇట్లా జంపు చేయాలి అనే ఆలోచన కూడా ఎవరికి రాకుండా అవుతుంది. అయినా మందికేమో మంగళవారం, మనకేమో సోమవారమా? ఇదే ముచ్చట మా కేసీఆర్ సార్ చేసినప్పుడు కూడా మాట్లాడితే మంచిగుండు. ఏం చేస్తాం? చూసినారులా కారు పార్టీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి షై పార్టీలకు జంప్ అవుతున్నారని ఇవాళ ఎమ్మెల్యేలు అందరినీ ఫామ్ హౌస్కు పిలిచిండట కేసీఆర్ సారు మాట కట్టుబడి పార్టీలో ఎంతమంది ఉంటారో ఎంతమంది షై పార్టీలకు జంప్ అవుతారో ముంగట ఎరకైతుంది. కానీ ఓడలు బండ్లు ఓడలైతాయి అని అంటే ఏమో అనుకున్నాం, కానీ కారు పార్టీ షై పార్టీని చూస్తే గది నిజమే అనిపిస్తున్నదుల్లా. స్పీకర్ పదవి అంటే చాలా పెద్ద బాధ్యత. సభలో అన్ని పార్టీల లీడర్లను సమానంగా చూసుకుంటా అందరికీ మాట్లాడేటందుకు మైక్ ఇవ్వాలి. అధికార పక్షమోళ్ళు లొల్లి పెట్టినా ప్రతిపక్ష పోళ్ళు లొల్లి పెట్టినా అందరినీ సైలెంట్ చేసి కూర్చోబెట్టాలి. సభను మంచిగా నడపాలి.
బాల్య పోరగాళ్ళతోటి సార్లకే మస్తు తలనొప్పి అంటే సభల లీడర్లతోటి స్పీకర్కు గంత కంటే పెద్ద తలనొప్పి. అగ్గో గసుంటి స్పీకర్ పదవిలా ఇవాళ రెండో తాప కూసున్నాడు ఓం బిర్లా సారు. మీరు స్పీకర్ తీసుకొని మాకు చిన్న స్పీకర్ ఇస్తారా ఇయ్యరా అని మస్తు పట్టుబట్టింది కదా ఇండియా కూటమి. గట్ల ఇచ్చేదే లేదు అని ఎన్డీఏ వాళ్ళు అనుడితోటి మూజువాని ఓటుతోటి స్పీకర్ ఎన్నిక చేసిర్రు. ఎన్డీఏకెంచి ఓం బిర్లా సారు, ఇండియా కూటమికెంచి కె సురేష్ సారు పోటీ పడ్డరు. కొసకైతే ఎన్డీఏకెంచి పోటీ చేసిన ఓం బిర్లా సారే గెలిచిండు. మోడీ సారు, రాహుల్ గాంధీ అన్న గిట్ల అందరూ కాంగ్రెస్ చెప్పిర్రు. ఇక గెలుషుడే కుర్చీలో కూసుండి పెద్ద పంచాదే ముంగటేసుకున్నాడు ఓం బిర్లా సారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి 50 ఏండ్లు నిండినాయి కదా, మొన్న గా మాటను మోడీ సార్ యాద్ చేసిండు. గియాల గదే మాటను స్పీకర్ ఓం బిర్లా సారు మాట్లాడిండు. ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగ విలువలను చెయ్యి పార్టీ కాల రాసింది అని మాట్లాడిండు స్పీకర్ సారు. ये सदन 1975 में देश में आपातकाल इमरजेंसी लगाने के निर्णय की कड़े शब्दों में निंदा करता है। इसके साथ ही हम उन सभी लोगों की संकल्प शक्ति की सराहना करते हैं जिन्होंने इमरजेंसी का पुनर्जोर विरोध किया, अभूतपूर्व संघर्ष किया और भारत के लोकतंत्र की रक्षा का दायित्व निभाया। भारत के इतिहास में 25 जून 1975 के उस दिन को हम हमेशा काले अध्याय के रूप में जाना जाएगा। इस दिन तत्कालीन प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी ने देश में इमरजेंसी लगाई. స్పీకర్ సార్ గిట్ల మాట్లాడుడు మొదలు పెట్టంగానే విపక్షమోళ్ళంతా లేచి లొల్లి చేసిర్రు. స్పీకర్ గిసుంటి మాటలు మాట్లాడుడేంది అని నినాదాలు చేసుకుంటా నిరసన చేసిర్రు స్పీకర్ కు వ్యతిరేకంగా. ఇక గీ లొల్లిల నడమనే లోక్సభను రేపటికి వాయిదా చేసిండు స్పీకర్ ఓం బిర్లా సారు. ఇక స్పీకర్ ను ఎన్నుకునుడు ఒడిసింది. ఇక డిప్యూటీ స్పీకర్ ను ఎప్పుడు ఎన్నుకుంటారో గాని పార్లమెంట్ ల ఫస్ట్ నాడే రచ్చ గిట్లున్నదంటే ఇంకా ముంగట ఎట్లుంటదో. అసలుకే ఈ తాప ప్రతిపక్షం గట్టిగానే ఉన్నది. అయినా ఫస్ట్ నాడే స్పీకర్ సార్ గిట్లా మాట్లాడిండంటే ఇంకా ముంగట ప్రతిపక్షానికి మైకులు ఇత్తడనే నమ్మకం అయితే లేదు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడో అరుచుకొని వద్దాం బాన్రి. ఓ తాత ఏందయ్యాల్టి వార్త? ఈడ కూర్చున్నాడు కదా. అరే పర్వీని, అరే మావాడు ఏం తక్కువ చేసిండు, ఏడ వంకర చేసిండు చెప్పురా. అంత తీసి పారేసినట్టు ఎందుకు మాట్లాడతాను చెప్పు. మీరు అన్ని చక్కనే చేసే మరి జనాలన్నీ వంకర చేసిన అది చెప్పు ముందు కదా. అవో మీ వాళ్ళు అందరు కలిసి మోడీ సార్ తోటి సాయితగుడి అవి ఏందో మిషన్లలో తేడా చేసిరట ఎరికేనా, అందుకే మావన్ దౌడలు దగ్గరికి అయినాయి. అబ్బా పని పాట లేనోడు పిలిచి తల ఒరిగినట్టు మా ముసలోనికి ఏడ పొద్దు ఒక ఇగో గిట్లా మందితో పంచాదులు గోల్చుకుంటూ ఉంటాడు. ఓ తాత ఇంతకు నీ పంచాయత్ దేనికోసమే? అదే మా పంక పార్టీకి పచ్చ హోదా ఎందుకు ఇయ్యారా మీరు? అంటే మాకేమైనా ఓటు బ్యాంకు తక్కువ ఉన్నది అనుకుంటారా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు. అడిగడానికి ఇచ్చి అనిపిస్తుంది ఎందుకు మంది వెళ్తాను ఎందుకు తిట్టబడతాను అట్లా. ఓహో పంక పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ సారుకు జగన్ సారు రాసిన కాగితం ముచ్చట తెలుసానే నువ్వు గింతగానం నారాజైతున్నది. అవును పిల్ల, ఇగో వీడు మన పవనాల సార్ పార్టీ మనిషి మనూళ్ళనే ఉంటాడు. అయితే మీ పవనాల సార్కు ఫోన్ చేసి మా పంక పార్టీకి పచ్చ హోదా ఇయ్యని చెప్పరాదురా జర్రా అంత అంటే ఈ మొగోడు బాగా నిక్తాను. అది కాదురా ఈ లొల్లులు పంచాయతీలు ఎందుకు చెప్పు. సభ అంతా మీ వాళ్ళే ఉండిరా. మీ తప్పులేంది, మీ ఒప్పులేంది, మీ సర్కారు చేసేది సక్రమంగా ఉన్నదా లేదా అనేది మీకు ఎత్తు తెలితే చెప్పు. అదే మా పంక పార్టీకి పచ్చ హోదా ఇచ్చిర్రు అనుకో, మీరు మేము మంచిగా పెద్దగా లొల్లి పెట్టుకోవచ్చు, మస్తుగా ఉంటది. అందుకోసమే మా పంక పార్టీకి పచ్చ హోదా ఇరా అని అంటే వీడు అసలే ఇంటలేడు అంటే చెప్పరా పిల్ల వీనికి. అయినగా అధికార పక్షాన్ని ప్రతిపక్ష హోదా అడగాల్సిన కర్మ మీకేం పట్టిందా తాత? ఆ ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అర్హులు కాదనే కదా ప్రజలు మిమ్మల్ని పక్కకు పెట్టే. మళ్ళా వాళ్ళతో పంచాలెందుకు చెప్పు మీకు? అరే నువ్వు అట్లా మాట్లాడతావేమే అలక తక్కువదానా. అప్పట్లో ఎప్పుడో పార్టీకి అధికార పార్టీ వాళ్ళు తక్కువ సీట్లు ఇచ్చినా కూడా పచ్చ హోదా ఇచ్చిరాట కదా. అట్లనే మా పంక పార్టీకి పచ్చ హోదా ఇర్రారంటే వీళ్ళు బాగా నిక్కుతాను, ఎగురు దునుకుతాను అంచనా. ఇచ్చుడు తప్ప ఎందుకు ఇయ్యారా మీరు? ఎందుకు ఇయ్యరు అంటే అట్లా ఇయ్యాలని రూల్ ఏమన్నా ఉన్నదా? ఇచ్చుడు ఇయ్యకపోవుడు వాళ్ళ ఇష్టం. జనాలే మీ పంక పార్టీకి అర్హత ఇయ్యనప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పు? ఇక మరి జనాల తరపున కొట్లాడేటోళ్ళు ఎవరు చెప్పు? అధికార పార్టీ వాళ్ళ అరాచకాలు, వీళ్ళు చేయలేని పనులను ప్రశ్నించేటోళ్ళు ఎవరు చెప్పు? అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో కొట్లాడతారా? లేకుంటే అట్లా కొట్లాడద్దు అని
రాజ్యాంగంలో గిట్లా రాసున్నదా ఏంది? అట్లా అనుకుంటే అప్పుడో ఇప్పుడో ఒకటో రెండో సీట్లుండే ఎర్రన్నలు ఎప్పుడు చూడు సర్కార్లను ఒక ఆట ఆడుకునేది. గసుంటిది మీ పంక పార్టీకి 11 సీట్లున్నాయి. వాళ్ళందరూ సర్కార్ తప్పులను ఎత్తి చూపచ్చు కదా. అబ్బర కొడుక, ఇదే పార్టీ అధికార పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకున్నట్టున్నది. లేకుంటే గిత్త ఎట్లా మాట్లాడుతుంది ఇవాళ తక్కువది. అరే అది కాదు, నీకేమన్నా అర్థమవుతుంది? అరే కోడి మేడదానా? అసెంబ్లీ అన్నప్పుడు ప్రతిపక్షము అధికార పక్షం అని 2 పక్షాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన ప్రతిపక్షం అనేది బగ్గ కొట్లాడుతుంది. మంచి అసెంబ్లీ కూడా మంచి రసవత్తరంగా ఉంటది. ఎరికేరా నీకు? అసలు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఇట్లా కొట్లాడిన ఏకైక పార్టీ మీరే కావచ్చు దేశంలో. ఇట్లా కూడా మా జగనాలు సార్ ఇజ్జత్ అంతా తీసుకుంటాండా ఏంది? ఆ వచ్చిన 10వ 11వ సీట్లతోటి అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడక మరి వీళ్ళని ఎందుకు ఇంతగానం బతిలాడుతాడు కావచ్చు. అవును, మరి గింతగానం ప్రతిపక్ష హోదా కావాలనుకున్న పెద్ద మనిషి అసెంబ్లీలో స్పీకర్ని ఎన్నుకునే రోజు ఉండాలి కదా. మీ జగనన్న ప్రమాణ స్వీకారం ఓడవంగానే తెల్లారి అసెంబ్లీకి డుమ్మానే కొట్టే. ఎట్లుంటాడు? ఆ స్పీకర్ గా కూర్చున్న మనిషిని కూడా మా సారు రాసి రంపాన పెట్టలేదా? గసంటి ఆయన మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడాలనా? గసంటి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే మేమెందుకు ఉండాలి అని డుమ్మాగా వచ్చింది కావచ్చు. తప్పే ఉన్నది అలా. అందుకే క్రికెట్ టీం అంతా ఎమ్మెల్యేలున్న మీ పంక పార్టీ కబడ్డీ టీం అంతా మారకుండా ప్రజల తరపున సర్కార్ మీద కొట్లాడాలి. అధికార పక్షం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా అసెంబ్లీలో ప్రజల గొంతు నింపించాలి. అవు నువ్వు అన్నట్టు ఇంత 11 మంది క్రికెట్ టీం లేకున్న మా పంక పార్టీ ఎమ్మెల్యేలు గోడ దునకకుండా ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన కొట్లాడాలి. లేకుంటే వచ్చే 5 ఏళ్ల నాటికి ఈ 11 మంది క్రికెట్ టీము చెస్ టీం లెక్క ఇద్దరే మిగిలే కథ అయిపోతుంది. మరి ఇప్పటికన్నా అర్థమైందా? అసలు మీ జగనాల్ సారుకు అట్లా స్పీకర్ సారుకు ఉత్తరం రాయమని సలహా ఇచ్చింది ఎవరో గాని జనాలే నవ్వుకునేటట్టు ఉన్నదటనే దాంట్లో ముచ్చట. ఓరకు మరి గట్లెందుకు రాసిండు కావచ్చు మా జగనాల్ సారు. అసలు ఆయనకి ఎందుకు అట్లా రాయాలని అనిపించింది కావచ్చు. ఓ అయ్యా నువ్వు చాలు, నువ్వు చేసిన పొడుగు చాలు, నువ్వు వద్దు, నీ బటన్లు ఒత్తుడు వద్దు అని 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మా జగనాల్ సార్ను పక్కకు కూర్చుండబెట్టి మళ్ళీ ఈయన నాకు ప్రతిపక్షం కావాలి అని ఈ అధికార పక్షాన్ని ఎందుకు బతిలాడుతాడు? సరే జగనాల్ సార్ కూడా గట్ల అడుగుట్లో కూడా తప్పు లేదు కానీ అట్లా ఇయ్యాలని కూడా రూల్ లేదు కాదే. అందుకే ప్రతిపక్షం అనే ముచ్చట పక్కకు పెట్టి పంక పార్టీ ఓటమికి కారణమేంది, ప్రజలు ఎందుకు పక్కకు పెట్టిండ్లు అనే ముచ్చట ఆలోచించితే వచ్చే 5 ఏళ్ల వరకన్నా ఏమన్నా ఫాయిదా ఉంటది. పులివెందుల పులిబిజ్జను అన్నాడు, సింహం సింగిల్గానే వత్తది అన్నాడు, దేనికైనా సిద్ధం అన్నాడు, చొక్కాలు మడతబెట్టుర్రి అన్నాడు, నన్ను ఎంటిక కూడా పీకలేరు అన్నాడు, వైనాటు 175 అన్నాడు, కేంద్రం మెడలు వంచుతా అన్నాడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. కొత్సాకరికి ప్రతిపక్ష హోదా కోసానికి కొట్లాడే పరిస్థితికి వచ్చిండు మా జగనాల్ సార్. ఎంత కర్మ బచ్చనే అన్న నీకు, అగోనికి కూడా రావద్దే ఇసంటి పరిస్థితి. గట్లనే ఉంటదే తాత. తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలిచినట్టు మీ సారు సంక్షేమం కోసానికి బటన్లు ఒత్తుకుంటా పోతే అభివృద్ధి కోసానికి ఆలోచించిన వాళ్ళు కూటమికి అధికారాన్ని ఇచ్చిండ్లు. నువ్వేం చేస్తావు? మీ జగనాల సార్ ఏం చెప్తాడు చెప్పు. సరే కానీ జరంతా నువ్వు ఫోన్ చేసి చెప్పురా. ఇన్నొద్దులు అధికార హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన మా పులివెందుల పులిబిడ్డ ఇప్పుడు ఏ హోదా లేకుండా అసెంబ్లీకి రావాలంటే జరంతా ఇజ్జత్గా ఫీల్ అవుతాడున్నట్టున్నదిరా. మీ పవనాలు సార్ తలుచుకుంటే పని అవుతుందిరా. మా పంక పార్టీకి పచ్చి హోదా వస్తుంది. నువ్వు ఎత్తాను చేసి ఫోన్ చేసి చెప్పురా, పుణ్యం ఉంటుంది. అయ్యా అబ్బా మా జగనాల్ సారు పేదల కోసానికి మంచి పథకాలు పెట్టి అవినీతి లేకుండా మంచిగా అమలు పరిచిండు కానీ వాళ్ళ నోళ్లు మూయించలేకపోయింది. వాళ్ళ చెల్లె షర్మిలక్క కొంప ముంచింది, అటు పక్క వాళ్ళ అవ్వ ఆగం చేసింది. ఇక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు మాట్లాడి పంక పార్టీ పంకలన్నీ మొత్తం 7 కాడికి పయ్యలు ఇడిచిపెట్టాడు చేసి ఏముంటది ఇక గంతే. చూసినారుల్లా, మాకు ప్రతిపక్ష హోదా ఇయ్యాలని స్పీకర్ కు లెటర్ రాసిండు జగనన్న. లెక్కకైతే 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇయ్యాలి పంకపాటోలకు. కానీ 11 సీట్లే వచ్చినాయి కాబట్టి మరి రూల్స్ను బ్రేక్ చేసి జగనన్న కోరినట్టు వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇస్తారో, పంకపాటోలకు ప్రతిపక్ష హోదా ఇస్తే గౌరవ సభ అయిన అసెంబ్లీ మళ్ళా కౌరవ సభ అవుతుందని సప్పుడే కూకుంటారో చూడాలి మరి ఏమవుతుందో. అవతల పార్టీలు ఉన్న లీడర్ల ఇండ్ల పోయి మరి కండువ గప్పి షెయి పార్టీల షేరిక చేసుకుంటున్నాడు కానీ అలిగిన సొంత పార్టీ సీనియర్ లీడర్ ఇంటికి పోనీకి టైం లేనట్టున్నది సీఎం రేవంత్ అన్నకు అని జగిత్యాల జీవన్ రెడ్డి సారు ముచ్చట మీద మస్తుగా అయింది కదా రచ్చ. మరి తెగేదాకా గుంజుడు ఎందుకు అనుకున్నాడో ఏందో కానీ
ఇయాలనైతే జీవన్ రెడ్డి సార్ను పక్క పొంటి కూసుండబెట్టుకొని మరి మైకుల ముంగట మాట్లాడిండు రేవంత్ అన్న. ఇంకా మంత్రి శాఖల మీద కూడా మాట్లాడిండు. మరి ఇంతకేం మాట్లాడిండో అరుచుకునొద్దాం నడువురి. ఇప్పటికే అలిగిండు, ఆయనత పార్టీలకెంచి పోయినా పోయేటట్టున్నాడు అని జీవన్ రెడ్డి సార్ను ఢిల్లీ పిలిపించుకున్నారు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. ఇక గప్పటికే ఢిల్లీలున్న సీఎం రేవంత్ అన్న ఓ దిక్కు మంత్రి శ్రీధర్ బాబు సార్ను, ఇంకో దిక్కు జీవన్ రెడ్డి సార్ను కూసుండబెట్టుకొని మైకుల ముంగట మాట్లాడిండు. జీవన్ రెడ్డి సారుకు పీసీసీ కెంచి ముందుగల మత్లవు వంపకపోగుడు తప్పే అని ఒప్పుకున్నాడు రేవంత్ అన్న. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. జీవన్ రెడ్డి సారు గౌరవాన్ని కాపాడుడే కాదు, ఆయన అనుభవాన్ని కూడా గిప్పటికెంచి మస్తుగా వాడుకుంటాడట పార్టీ కోసం. జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది, మేము నిర్ణయించుకున్నాం. వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. మరి గిన్నొద్దులు గాయన అనుభవం ఎందుకు గానరాలేదో రేవంత్ అన్నకు, గిప్పుడే ఎందుకు వాడుకోవాలని అనిపిస్తున్నదో జీవన్ రెడ్డి సారు అనుభవాన్ని గాని, గీ ముచ్చట మీద ఏదన్నా పంచాదైతే మస్తుగుండు అని ఎదురు చూసిరు కొందరు అని గరమైండు రేవంత్ అన్న. యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అవతల పార్టీలకు గా అవకాశం ఇచ్చిందే సీఎం రేవంత్ అన్న. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నను కారు పార్టీలకెంచి చెయ్యి పార్టీలకు తీసుకుంటున్నాం అని రేవంత్ అన్న జీవన్ రెడ్డి సారుకు ముందుగానే ఓ మాట చెప్తే గింత పంచాది కాకపోతుండే, అవతల పార్టీలకు సందు కాకపోతుండే. సినిమా రేవంత్ అన్న తీసి ఫ్లాప్ చేసిండ్రని జనాలను తిడుతున్నాడేందో ఏమో గాని, ఇక తెలంగాణ చెయ్యి పార్టీల కొత్త పీసీసీ రాబోతున్నారట. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. 3 ఏండ్ల పదవి కాలం అయిపోతున్నది కాబట్టి కొత్తోళ్ళని చూసుకోండ్రి అని చెప్పిండట అధిష్టానానికి రేవంత్ అన్న. ఇక మరిగా పదవి కోసం మస్తు మందే పోటీ పడుతున్నారు. మళ్ళాగా పదవి మీద కొన్నొద్దులు పంచాదులు అయితే కావచ్చు చెయ్యి పార్టీల. కానీ టాకీస్ల ముంగట హౌస్ఫుల్ బోర్డు పెట్టినట్టు, దుకాన్ల ముంగట నో స్టాక్ బోర్డులు పెట్టినట్టు, ఆఫీస్ల ముంగట నో వేకెన్సీ బోర్డు పెట్టినట్టు తెలంగాణ క్యాబినెట్ లో కూడా ఏ మంత్రుల శాఖల ఖాళీ లేదట. అన్ని శాఖలకు మంత్రులున్నారట. ఏ శాఖ ఖాళీ లేదు, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. అన్ని శాఖలకు మంత్రులున్నారో అన్ని శాఖలు నీతాన్నే ఉన్నాయో ఒక పరి ఆలోచన చేసుకొని మళ్ళొక పరి మైకుల ముంగటికి వచ్చినప్పుడు మాట్లాడదువులేవే రేవంత్ అన్న. రాష్ట్రంలో అత్యాచారాలు, మర్డర్లు అయితుంటే హోమ్ మినిస్టర్ అసుంటోళ్ళు మైకుల ముంగటికి వచ్చి గవిటి మీద మాట్లాడి జనాలకు ధైర్యం చెప్పాలే. కానీ తెలంగాణలున్న హోం మంత్రి, ముఖ్యమంత్రి అయిన మీరు గా ముచ్చట మీద మాట్లాడినట్టయితే యాడగానరాలే. గందుకే ఎవల శాఖ వాళ్ళకిస్తే ఎవల పనాలు చేస్తారు. ఆయన నువ్వేం చేస్తావు తీయు, మీ అధిష్టానం చెప్తేనే కదా నువ్వు కూడా ఏదన్నా చేసేది. తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా నీకు నీ అధిష్టానం మాటే ముఖ్యం కదా అని ముక్కిరుతున్నారు రేవంత్ అన్న మాటలిన్న తెలంగాణ పబ్లిక్. దేశంలో అధికారంలో కాచుడేందో గాని తెలంగాణలో అయితే మస్తుగానే పంచాదులు అయ్యేటట్టున్నాయి పువ్వు పార్టీల. అవసరం అయితే ఢిల్లీకి పోయి కూడా గట్టిగానే అడిగేటందుకు వెనుక కోతలేరట లీడర్లు. గీదెక్కడి పంచాదురా నాయన అని పెద్ద లీడర్లు తలకాయ పట్టుకునే పని అవుతున్నదట పువ్వు పార్టీల. మరిగా పంచాదేందో కథేందో అరుచుకోవాలి కదా నడువురి. మరి ఎట్లయినా సెంట్రల్ పువ్వు పార్టీ సర్కారే ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లకు ఆశలు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నాయట. జరంత గట్టిగా ప్రయత్నాలు పైరవీలో చేస్తే పనులైతాయి కావచ్చు అని ఆలోచనలు చేస్తున్నారట. పనులంటే ఏ కాంట్రాక్టులో ఏ ప్రాజెక్టులో అనుకునేరు కాదు కాదు, పెద్ద పెద్ద పదవులకే సూటి పెట్టిరట. ఎట్లయినా గీ తాప నామినేటెడ్ పదవుల్లో కూసోవాలే అని కంకణం కట్టుకున్నట్టే ప్రయత్నాలు చేస్తున్నారట పువ్వు పార్టీ లీడర్లు. ఖాదీ బోర్డులు, మహిళా కమిషను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషన్లు, ఫుడ్ కార్పొరేషన్లు, రైల్వేలు, కంపెనీలల్ల డైరెక్టర్ల పోస్టుల కోసం మస్తుగా పైరవీలు చేస్తున్నారట.
పోయిన తాప పార్టీల ఎన్కట్కెన్స్ ఉన్నోళ్ళకు కాకుండా నడిమిట్ల వచ్చినోళ్లకు కొత్తోళ్లకు జూనియర్లకు ఇచ్చిర్రు పోస్టులు. ఈ తాప సీనియర్లకు పెద్ద లీడర్లకే పోస్టులు ఇయ్యాలే అని కూడా బగ్గనే పట్టుబడుతున్నారట తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు. గందుకోసం ఢిల్లీకి పోయి మరీ కేంద్ర మంత్రుల సుట్రంగా ప్రదక్షిణలు చేస్తున్నారట కొందరు. అట్లనే గవర్నర్ కొలువు కోసం కూడా పైరవీలు ప్రయత్నాలు బగ్గనే అవుతున్నాయట ఢిల్లీలా. ఇక మరి ఎవలకనిస్తారో ఎన్ననిస్తారో గాని ఇంకా తెలంగాణ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుని వేటనే ఒడవలేదు, ఎవ్వల పేరు చెప్పలేదు. గిప్పుడే గీ నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు మొదలైనాయి. మరి గీ అధ్యక్ష ముచ్చట ఎన్నడొడుతుందో, గీ నామినేటెడ్ పదవుల ముచ్చట ఎన్నడు దిగుతుందో చూడాలి. అవును పబ్లిక్ గిని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం గాని మా ముసలి మోతెవరి ఇంకా రాడేంది, ఏం చేస్తున్నాడు కావచ్చు. ఓ తాత ఏందే కథ? ఓహో అరే అరే ఇట్లా కాదు ఆగు. అరే గిట్ట పోతానేమేమి ఈ సంగతి ఇట్లా కాదు. జరసేపు ఇక్కడ కూర్చోంటే గజట గుంజుకపోతానేవేందా? మరి నాకెళ్ళి చూస్తాను నన్ను గడిచేవే తల్లు. అసలు ఈ ముసలి వేజ్లో కరెక్ట్ సూది వేసుకునే అంత ఓపిక కూడా నాకు లేదు. మరి అంత కుక్క ఏందే తాతగా కుక్కతో ఆడుకుంటున్నావేందే? ఎవరిదిగా కుక్క? దాంతో నీ ఆటలేందే? అగ్గ అగ్గ మా గయ్యాని గౌరవం వచ్చింది చూడే చూడే. అరే మీరిద్దరు కలిసి ఒక తానుకుంటలే కాదే. ఇక నీ భాషలా గౌ 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 గౌరమ్మ అని పిలువు. అరే తప్పుడు చెత్తలేదండి. ఓ పిల్ల నువ్వన్న మీ భాషలో పిలుచుకోర్రా. అరే పిలువ రాదా? అగో మొక్కమేంది గత పెట్టినావు రిత్తా దాని ముఖం నీకు కూడా నచ్చలేదు ఆడ కుక్క. మూతి మీద గుద్దుతే ముంగటి పనులని రాలాలి ముసలోడ. చేసకూలు విడిచిపెట్టి ఇక ఊరి మీద పడి తిరిగే కుక్కని పట్టుకొని ఆడుతున్నావా? ఇడిచిపెట్టి దాన్ని, లేకుంటే అది పిక్క పట్టి వీకిందే అనుకో పిడత సచ్చి పిక్తావు. మరి అరే దీన్ని ఇడిచిపెడితే దీని ఓనరు వాడు రాజచంద్ర గారు ఊకుంటాడా? వాడు అసలే ఆయన కొంచెం మంచి ఓ కోటరు మందు కొనిస్తా కానీ దీని అయితే మంచిగా పట్టుకోవే తాత అని అప్పచెప్పిపోయిండు. అవ్వో లేని పంచాయతీలు పెట్టి చట్టం ఉన్నది ఎవరు ఇది? ఇంకా కుక్క నీకెందుకు అప్పచెప్పిండు? అన్నెట్టు పోయిండే? అరే నీకేడ పని పాట లేదా ముసలోడా? అరేగా మన పక్కింటి రామచంద్ర గారు లేడా ఈ కుక్కను ఎక్కడో కొనుకొచ్చినాడు 10,000 20,000 నాట దీనికి. అయితే ఈ దేవ వచ్చి మన వాడకట్టు మీద పెద్ద పంచాయతీ మోపాయింది. అందుకే ఆ పంచాయతీ సంగతి ఏందో నేను నడుచుకుని వస్తా కానీ కుక్కను పట్టుకోవే అని అప్పచెప్పిపోయిండు. వాడు ఇంకా అతడుగా పిలవనన్న పిలవరాదురా. అగో గీ కుక్క చేయబట్టి వాడ మీద ఎందుకు పంచాయతీ అవుతున్నది? రామచంద్ర గారు ఈ కుక్కను తీసుకొచ్చి ఇంటి ముంగడ పెట్టుకున్నాడా? ఇక వాని ఇంటి ముంగంచెలు ఎవడు పోయినా కూడా వాని పిక్కలు వచ్చి పీకుతుందట ఈ అడ్డమైన కుక్క. అయితే నీ కుక్క చేయబట్టి మేము వాడకట్టు మీద ఉండాలన్నా ఎటన్నా ఉడబిక్కొని పోవాలన్నారా నాయన? నువ్వు నీ కుక్కనేనన్నా దోలేస్తావా లేకుంటే నీ సంగతి ఏందని వాని మీద 10,000 20,000 జవనాథ్ ఇచ్చిర్రాట. మరి ఏమవుతుందో ఏమో అది పద్ధతేనా? మరి చేయకపోతే కుక్కను పెంచుకోవద్దా ఊళ్ళే? అవును మరి గిసుంటి కరిసే కుక్కలు చేయబట్టి మస్తు మందికి తిప్పాలవుతున్నది. ఎరికేనా జనాలు తిరిగే జాగాలో గిసుంటి దిక్కుమాలిన కుక్కలు ఎందుకు చెప్పు? ఇసొంటి కుక్కలను పెంచుకోకపోతే విశ్వాసం లేని నీ అసొంటి కుక్కలను పెంచుకోమంటాను. ఆనే మంది కొంపలు ముంచేదానా? కుక్కెడంతా బువ్వ వారెత్తే అది దీని పొద్దంతా మన వెనకనే తోకూపుకుంటూ తిరుగుతాయి. ఎరికేనా ఈ కుక్కలు? అందుకోసమే విశ్వాసంతో ఉన్న ఈ కుక్కలు పెంచుకుంటాను. మనుషులను నమ్ముడు ఈయన తక్కువ అని. తప్పే ఉన్నది చెప్పు. దాని విశ్వాసం సరే, మరి మంది పిక్కల సంగతి ఏంది? గిసుంటి కుక్కలు చేయబట్టి రోజు మస్తు మంది దావఖాన్ల పాలవుతున్నారు. ఎరికేనా తమరికి? అవుతారు మరి. అయినా కుక్కలు కూడా మన అసొంటి జీవులేనా? వాటిని ఇండ్లలో పెంచుకోవద్దని రూల్ ఏమన్నా? వాళ్ళ ఇండ్లకు చెప్పకుండా చేయకుండా పోతే పిక్కలు వచ్చి పీకపోతే పిడికలు వచ్చి పీకితే అది అది తప్ప అది. ఆ కుక్కల తప్పేం లేదు గాని పెంచుకునేటోళ్ళైనా ఇండ్ల నుంచి యువతలకి రాకుండా పెంచుకోవాలి. కానీ తిండి పెట్టి యువతలకి ఇడిచి పెడితే అవి మంది పానాలు తీయబట్టే. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? కుక్కలు పెంచొద్దని అంటానవా? అయితే పెద్దోళ్ళే మనుషులకు ఇయనంత ఇలువించుకుంటా కుక్కలు మహాముద్దుగా పెంచుకుంటారా? మరి అట్లా పెంచుకుంటారు తప్ప? వాళ్ళు ఎందుకు పెంచుకుంటారు? తినేదాకా పెంచుకుంటారా? ఎందుకు పెంచుతున్నారో వాళ్ళకి ఎరక గాని ఇవో గిట్లనే ఇంట్లో ప్రేమగా పెంచుకున్న కుక్క కాటు చెయ్యబట్టి ఓ ఇంట్లో అయ్య కొడుకులకు ఇద్దరికి రేబిసోకి జీవిడిచిండ్లు. ఎరికేనా? అందుకే గా కుక్కలను పెంచినా జాగ్రత్తగా పెంచుకోవాలి అంటున్నా. అయితే నువ్వు పని చేయి. కుక్కలను ఎట్లా పెంచాలి, ఎందుకు పెంచాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేది కుక్కల బడి పెట్టి నువ్వు చదువు చెప్పు. అట్లయితే మంచిగా ఉంటుంది. కుక్కలద్దు నక్కలద్దు అని అంటే అర్ధమరాత్రి ఎవడన్నా దొంగడు వస్తే ఎవడు కావాలి కాయాలరా? ఇది కావాలి కాస్తుందా? అదే కుక్కెడు పోయారా? అదే ఈ కుక్కున్నట్లే అంటే దొంగోడు వస్తే పిక్కను వచ్చి పీకుతుంది. ఎరికేనా? కుక్కెడు పోయినారా? చూడనన్నా చూడు పోరా గిడ కూర్చున్నావు మళ్ళీ వాడతా పంచాది. ఇగో గీ సెక్యూరిటీ కోసానికే హైదరాబాద్ అసుంటి పెద్ద పెద్ద పట్టణాలలో ఉండే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లా కుక్కల్ని పెంచుతున్నారే తాత. కానీ గా కుక్కలు చేయబట్టి మస్తు మందికి తిప్పలవుతున్నదట. ఇప్పుడు గీ పంచాది కోట్ల దాకా పోయింది.
అట్లనా ఈ కుక్కల పంచాది పల్లెలనే అనుకున్నా గానీ పట్టణాల దాకా కూడా మోపాయిందా వరితా కాదా కుక్క లెక్క ఉండకుండా మంది పిక్కలు పట్టి పీకి పానాలు తీస్తా అంటే లొల్లి పెద్దగా కాకుంటే ఎట్లుంటది. అందుకే అపార్ట్మెంట్లల్లో కుక్కల్ని పెంచద్దు అని ఒక వర్గపోళ్ళు, గట్లెట్లుంటది అవి కూడా జీవాలే కదా వాటిని ఎందుకు పెంచద్దు అని జంతు ప్రేమికులు అంటున్నారు. అవును అవి కూడా జీవులే కదా, మనిషికి కుక్కకు ఎన్నో ఏళ్ల కింద ఏర్పడిన బంధం, దాన్ని వద్దంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు. అగో గట్లనే పట్నంలో ఉన్న అపార్ట్మెంట్ల కుక్కలను పెంచుతున్న వర్గం కుక్కలను పెంచని వర్గం విడిపోయి పంచాదులు పెట్టుకుంటున్నారే. అపార్ట్మెంట్ల కుక్కలను పెంచద్దు అని ఒక వర్గం, సుప్రీంకోర్టే చెప్పింది కుక్కలను పెంచుకోవచ్చని, మీరేంది చెప్పేది అని ఒక వర్గం ఇట్లా పంచాదులు పెట్టుకుంటున్నారే. మంచిగున్నది కుక్కల పంచాది. కుక్కను పెంచుకున్నా నక్కను పెంచుకున్నా పక్కలకు తిప్పల కాకుండా చూసుకోవాలి ఈ పెంచుకునేటోళ్ళు, లేకుంటే గీసోటి కుక్కల పంచాదిలే మోపైతాయి మరి. దాదా కుక్క అయినది అరే ఇప్పటిదాకా ఈయన ఉండేరా పిల్లగా గట్టేట పోయినట్టున్నా జర్ర నువ్వు చూడు అలా అసుకుంగాడు వేయండి చూసేందుకు. మా ముసలోడు ముచ్చట్ల పడి కుక్కను మరిచిండే అన్న, ఏడబోయిందో ఎనుకులాడుర్రి, అది పోయి ఎవల పిక్కలన్న వట్టి సప్పరిచ్చిందనుకో మా ముసలోని 4 సప్పరి. ముసలోడా కుక్కకు 15,000 రూపాయలు, అది దొరకకపోతే ఉంటది నీ సంగతి. అరే నువ్వేనా మనిషివేనా అరా, 1,00,00,000 మంది ఆశ చూపించి నాకు ఆ కుక్కను అప్ప చెప్పాను. ఆ దిక్కుమైన కుక్క ఇప్పటిదాకా ఉన్నది ఏడిపోయిందో ఏమో, అగో వాడు ఎంట్లాడతాను పోయి చూసుకోపోరా అదేమో నన్ను అంటాను. అగో తాత గటు తుప్పల మొక్కాన మెసిలినట్టు అనిపిస్తున్నదే, చూడిపోయి ఓ పారి. అరే రాజచంద్రు నువ్వు ఇన్నో ఉండు, నాకైతే మంచిగా దొరుకుతుంది, నేను ఎట్లనే చేసి దాన్ని దొరక పట్టుకొస్తావు. దువ్వ ఇగో 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 అగో ఈయన పన్నది కాదురా ఇది. ఈ కుక్క నాశనం అయిపోను, ఇది ఎక్కడ దిక్కుమాలిన కుక్కరా, 1,00,00,000 మంది కాసపడితే నా పిక్కలన్నీ పీకే కదరా ఈ కుక్క పాడైపో. మంచి పనైంది ముసలోడ. చూసినారులా పట్నాలల్లా పల్లెలల్లా కుక్కలను పెంచుకునేటోళ్ళు ఎక్కువైనరు. ఇక గీ పెంపుడు కుక్కలు చెయ్యబట్టి పంచాదులు కూడా బగ్గనే అవుతున్నాయట. మొన్న కూడా పట్నంలో ఉన్న రెహమత్ నగర్లో కూడా కుక్క కోసం నెత్తులు వలగొట్టుకున్నారు కొందరు. ఏం మనుషులో ఏం కుక్కలు పోన్రి, ఇవాళ రేపు కుక్కలకి ఇచ్చిన ఇల్వ సాటి మనుషులకి ఇస్తలేరు కొందరు. ఏపీలో గెలిచి ఏపీలనే కాదు దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు కూడా పరేషాన్ అయ్యేటట్టు చేసిండు ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. ఎన్ని పోటీ చేస్తే గన్ని గెలిచుడు ఎవరితోటి కాని దాన్ని చేసి రికార్డు కొట్టిండు. అయితే గంత పెద్దగా గెలిచి ఇప్పుడు మైకుల ముంగట్కి ఎందుకు అత్తలేడు పవన్ సారు, ప్రెస్ మీట్లు ఎందుకు పెడతలేడు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు పవన్ సార్ గురించి. మరి ఎందుకు అత్తలేడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా, మరి అరుచుకొనొద్దాం పాండ్రి. ఏపీ చిన్న ముఖ్యమంత్రిగానే కాదు 4 మంత్రి శాఖలను కూడా చూసుకుంటున్నాడు పవన్ సారు. మళ్ళా గవి కూడా పవన్ సారుకు బగ్గి ఇష్టమైన శాఖలే. అయితే పవన్ సారు ప్రమాణ స్వీకారమైన గిన్నొద్దులకు కూడా ఇంతవరకు మైకుల ముంగట కూసుండి మాట్లాడలే ఎందుకు అని మాటలత్తున్నాయి బయటికి. అయితే పవన్ సారు మీడియా ముందుకు ఎందుకు అత్తలేడట అంటే, సారు రోజు అధికారులతోటి మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా మస్తు బిజీగా ఉంటున్నాడు. ఇంతకు మొదలేమైంది, ఎంత అవినీతి అయింది, ఏడేడ పనులాగినాయి, ఎంత పనులైనాయి, ఏం చేస్తే ఇవన్నీ చక్కగా అయితాయి అని అన్ని ముచ్చట్ల మీద రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు అధికారులతోటి. మంత్రిగా యేసుడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి కదా, అందుకే అన్ని ముచ్చట్లు క్లియర్ గా తెలుసుకున్నాకనే మైకుల ముంగటికొచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాడట. ఉత్తగా ఏదో వచ్చి ఏదో చెప్తే చెప్పేటాయనకు ఇనేటోళ్లకు ఏం ఫాయిదా ఉండదు కదా. అప్పట్ల పంకపాటి మంత్రులు మైకుల ముంగటికొచ్చి ఆర్భాటాలు హడావిడులు తప్ప పనులు చెయ్యలేదనే వాళ్ళని ఓడగొట్టిరు పబ్లిక్. గందుకే గాలు చేసిన తప్పు పవన్ సారు చెయ్యొద్దనే అనుకుంటున్నాడట. పదవుల్ని బాధ్యత లెక్క చూస్తున్నాడు కాబట్టే కుర్చీలో కూసుండి గిన్నొద్దులైనా కూడా మైకుల ముంగటికి రాకుండా పనులు చేస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అవసరమైనప్పుడే మైకుల ముంగటికి అత్తాడట. ఇక చూడాలే మరి పవన్ సారు గనక మైకుల ముంగటికొచ్చి పంకపాటి చేసిన తప్పులను చూపెట్టి ఏం మాట్లాడతాడో, ఎంత గరమైతాడో అని మస్తుగా ఎదురు చూస్తున్నారు పవన్ సారు ఫ్యాన్స్ తో పాటు ఏపీ పబ్లిక్. పోలవరం అమరావతి ఈ రెండిటి మీద బాబు సారుకున్న పాయిరం చిన్నది కాదు. ఈ రెండిటిని కట్టే తీరాలని కంకణం కట్టుకున్నాడు బాబు సారు. కానీ 2019లో అధికారం పోయినాక అవి రెండటే పోయినాయి. అయితే ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చినాక గవ్విటి మీద నజరేసిండు బాబు సారు. పోలవరం మీద ఇవాళ పెద్ద మీటింగే పెట్టి పెద్ద టీవీలో చెప్పిండు ముచ్చటంతా. మరిగా బాబు సారు ఏం మాట్లాడిండో, పోలవరం ముచ్చటేందో పురా గడుచుకున్నదాం నడుగురి. పోలవరం ఎందుకు ఆగింది, ఎంత పని అయింది, ఇంకెంత బాకీ ఉన్నది, ఇప్పటికీ ఎంత ఖర్చు అయింది, ఇంకెంత ఖర్చు అవుతుంది, సైకిల్ పార్టీ సర్కార్లో ఎంత పని అయింది, ఎన్ని పైసలు అయినాయి,
పంకపాటి సర్కారోళ్ళు ఎంత పని చేసిర్రు, ఎన్ని పైసలు ఖర్చు చేసిర్రు, ప్రాజెక్టు ఏడేడ పాడైంది, ఏడేడ రిపేర్లు అవుతాయి అని అన్ని ముచ్చట్లు పెద్ద టీవీలో చూపెట్టుకుంటూ చెప్పిండు సీఎం బాబు సారు. ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ విధంగా చేశారో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది, ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు డ్యామేజ్ అయినాయి, మూడోది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లు వేసి అక్కడిక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అది కాకుండా పేర్లుగా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు ఖర్చు. 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్ళు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం మీద అసెంబ్లీలో జగనన్న ఎప్పుడెప్పుడు ఏమేం మాట్లాడిండో కూడా చూపెట్టిండు బాబు సారు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్గా జరుగుతుందంటాడు. అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్షుడు. అట్లనే పోలవరం మీద అంబటి రాంబాబన్న మాట్లాడిన మాటలు చూసి మస్తు నవ్విండు సీఎం బాబు సారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. అంబటన్న మాట్లాడిన మాటలకు 2 తెలుగు రాష్ట్రాలే నవ్వినాయి. ఇక బాబు సార్ నవ్వడా కానీ మరి పోలవరానికి రిపేర్లు చేసి ఎన్నడూ పూర్తి చేస్తారో, ఎన్నడూ నీళ్ళు ఇస్తారో కానీ బాబు సారు ముంగట్నైతే పెద్ద పనే ఉన్నది. జనాల నమ్మకాన్ని నిలబెట్టుకునేటందుకు గిదే మంచి ఛాన్సు. చూడాలి మరి చంద్రబాబు సారు ఏం చేస్తాడో. ఆ పబ్లిక్ ఇప్పుడు మా మూసలు మోత ఎవరు చేయాలి కదా, మరి మూసలోడు ఏడ మూచట్లకు మూతులు చాపి కూర్చున్నాడు. అరుచుకునొద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇద్దరు ఒక్క పాచోళ్ళు అయి ఉండి గిత కొట్టుకున్నందుకు జర్రంతరన్న ఇజ్జత్ లేదురా. కడవ పాచోళ్ళకి ఎంత ఎత్తు అవుతుందిరా? అసలు మీ పంచాయతీ ఏందో చెప్పుర్రి. ఏంది మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటానా నేను? అయితే ఏంది? అరే మా ఎమ్మెల్యే కూడా సీనియర్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పని అంటానా? ఇంతకు ఏం మంత్రి పదవిరా? ఏంద్రా మీది? అంటానా మా ఎమ్మెల్యేకు? ఇయ్యకుంటే ఏం చేస్తావు నువ్వు? మా ఎమ్మెల్యే సీనియర్ ఊకునేదే లేదు. జర్రంతరన్న మీకు ఇజ్జతి ఈయన ఉన్నదిరా. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలుకే ఎసరు లేదురా అంటే మంత్రి పదవుల కోసం కొట్టుకుంటారు. ఈ ఏం మనుషులను కొట్టుకుంటారా మీ మొఖాల మొరం కొట్ట గీసొచ్చి లేరా? ఒక పాయచులు ఉండే మనుషులు మీరు ఇద్దరు. అగో వాళ్ళిద్దరు పంచాది ఏంటిదట నా తాత ఇంతకేమలాళ్ళు. ఇక వీడేమో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారికే ఓం శాఖ ఇవ్వాలి అని నిక్కుతాడు. ఇక ఈ మొగోడేమో మా దొంతి మావరెడ్డి సారు మస్తు సీనియర్ లీడరు, ఆయన ఎప్పటి సందో మా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, ఆయనకే ఓం శాఖ ఇవ్వాలని నిక్కుతాడు. పొద్దటి కాంచెలు ఒక్కటే పంచాదిగో ఇదే కొట్లాటి. నీ అన్నాలం పాడుగాను. అక్కడ ఏ మంత్రి శాఖలు ఖాళీ లేవు, ఉన్న కాడికి అందరికి వంచినమని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంటుంటే మీ పంచాదేందే? అగా ఇన్నారా? రేవు దక్కోలారా ఇన్నారా? ఉన్న కాడికి మంత్రి పదవులని వంచినాడు కాదురా మన రేవంత్ సారు. మళ్ళీ మావోనికి మంత్రి పదవి కావాలి, మావోనికి మంత్రి పదవి కావాలని బాగా నిక్కుతానే నీ రేవు దక్కువ మొక్క. ఆయన రేవంత్ సార్దైనా ఏం ఓపికనో ఏం పాడునే తాత. నలుగురు చేయాల్సిన పనిని ఒక్కడు తిప్పల పడుకుంటా చేసుడెందుకో ఏం పాడు. నలుగురు చేసే పని ఆయన ఒక్కడే ఏం చేస్తాడు పిల్ల అంతలావు? అరే సారు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాడా? అట్లనే విద్యాశాఖ మంత్రిని కేటాయించనే లేదు, అది సార్ దగ్గరనే ఉన్నది. అట్లనే మున్సిపల్ శాఖకు ఎవరిని కేటాయించలేదు, అది కూడా సార్ దగ్గరనే ఉన్నది. అట్లనే ల్యాండ్ ఆర్డర్ శాఖకు కూడా నియమించలేదు, ఇది కూడా సార్ చేతుల్నే ఉన్నది. గీ లెక్కన గా 4 శాఖల పని బాధ్యత కూడా రేవంత్ సార్ చూసుకోవాల్సిందే కదా. అదిగాక పిసిసి పెబ్బే కూడా రేవంత్ సారేనాయే. అందుకోసమేనా పచ్చి పొల్లు మూరెడు ఎత్తే గుర్తారు. మంత్రి పదవులు ఇచ్చుకునే తెలివి లేదు కానీ మంచి పార్టీ ఎమ్మెల్యేలను అయితే గుంజుకునే పనిలో బాగా చూయిస్తాడు సారు తెలివినంతా అని అనవచ్చారు. ఆయన ఈ సార్ అయినా
మంచి మంచి మంత్రి పదవులు అన్ని చేతి కింద పెట్టుకొని ఎన్ని బాధ్యతలను మోస్తాడు కావచ్చు. ఆ బరువు తగ్గించుకుంటేంది మరి మన రేవంతాలు సార్ అయినా. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాత్రం ఏం మంత్రి శాఖలు ఖాళీ లేవు, అన్ని కేటాయించమని చెప్తున్నాడు. అంటే ఏందన్నట్టు ఆ శాఖలకు మంత్రులను కేటాయించే ఉద్దేశం లేదన్నట్టే కదా. ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఆయన ఏం చేస్తాడు పిల్ల? ఆయనకు నచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేది ఉన్నదా, ఆయనకు నచ్చకుంటే మంత్రి పదవులను గుంజుకునేది ఉంటుంది. అంతా పై వాళ్ళ దయ. కాగో పై వాళ్ళ దయ ఏందే, వాళ్ళెవరన్నట్టు? అరే నువ్వు గిన్నెల సంధి వార్తలు చదువుతున్నావు గాని బొత్తిలకు లోక జ్ఞానం లేదేమే. పై వాళ్ళు అని అంటే ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దల దయ అన్నట్టు. వాళ్ళు ఈ అన్నోళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలి, వద్దన్నోళ్ళకు కత్తిరింగ్ చేయాలి. అందుకే కావచ్చు రేవంత్ సారు ఈ కడవ మిగిలిన మంత్రి శాఖలు ఎవరికి ఇవ్వకుండా ఆయన చేతిలో పెట్టుకుంటాడు కావచ్చు. అవును, నువ్వన్నది కూడా కరెక్టేనే తాత. రాష్ట్రంలో చెయ్యి పార్టీ రాజకీయం నడవాలనన్నా, పథకాలు అమలు కావాలనన్నా అంత ఢిల్లీ పెద్దల చేతుల్నే ఉంటదాయే. అందుకే సీఎం రేవంత్ సారు వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాడు కావచ్చు. విన్నావా రేవు కూడా విన్నావా? ఇగురం తక్కువ ఈకలు తోకలు తెలియని వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారా? ఇన్నొద్దులో మన రేవంత్ సారే మీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా అడ్డుపడతాడని అనుకుంటాను ఏమో. ఆయనకేం అవసరం చెప్పు? ఆ మంత్రి పదవులు ఆయన చేతి కింద పెట్టుకొని ఏం చేసుకుంటాడు? మీకు అంతలా బాగా బొడుసుకొస్తే మీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కావాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంటాయి కదా, అవి ఆడ కూర్చొని కొట్లాడుకోపోయి ఎవరి కోరా. మా జీవన్ రెడ్డి సార్కే పిసిసి పదవి ఇవ్వాలి. లేదు, మా దొంతి మాధవ్ రెడ్డి సార్కి అయ్యాలి. అగో మళ్ళా మొదటికి వచ్చిల్లేరు. ఇప్పుడు ఇక అవే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక పిసిసి గీసిసి అని మొత్తుకుంటారా? అవును, ఆ అన్నట్టు ఎందరో లీడర్లు చెయ్యి పార్టీ నిడిచిపోయినా జీవన్ రెడ్డి సారు గదే పార్టీని పట్టుకొని ఎన్నో ఏళ్ల సందు ఉంటున్నాడు. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం కూడా ఉన్నది ఆ సార్కు. గసుంటి పెద్ద మనిషికి పిసిసి పదవి ఇచ్చేది ఉంటే పార్టీ కూడా బాగుపడుతుంది. పార్టీ బాగుపడు బాగుపడకపోవుడు అనేది ఢిల్లీ పెద్దల చేతులు ఉంటది. ఇక్కడ నువ్వు నేను మాట్లాడుకుంటే నడివేది ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ తోక పార్టీ లాంటిది కాదు, ఇది సముద్రం. అవు నువ్వన్నట్టు చెయ్యి పార్టీ నిర్ణయాలు మన లీడర్ల చేతులు ఉండేది ఉంటే మన రాష్ట్రంలో ఎప్పుడో అధికారంలోకి వచ్చు. అయినా మన రేవంత్ సార్ కూడా కొద్దిగా ఆలోచనలు చేయాలి పిల్ల. తలా తోకలేని ఈ చిన్న చిన్న ముచ్చట్లకు కూడా పచ్చి పచ్చ పొలతోటి మాటలు ఎందుకు పడాలి చెప్పు? అధిష్టానం పెద్దలతోటి అద్దులు శుద్ధులు అన్ని తీరుల ముచ్చట్లు చెప్పి, మేడం ఈ శాఖలన్నీ నా ఒక్కనే నేను మొయ్యలేను, ఇవి తలో శాఖ ఇచ్చి బరువును తగ్గిర్రి అని చెప్పుకోవాలి మేడంకో సారుకో. అవునా కాదురా? ఇది కరెక్ట్. అవును అంటారా గారు చెప్పి కరెక్ట్. అరే రేవంత్ సారు ఢిల్లీకి పోయిన ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను అడుగుతలేడని ఎందుకు అనుకుంటున్నావే తాత? ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు కావచ్చు, కానీ ఢిల్లీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? సరే సరే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మంచిగానే చేసుకుంటారు. కానీ నీ వార్తలు అయితే నువ్వు మంచిగా చదువుకో. నాకు ఇంటికాడ బర్రెలు వచ్చినాయి కావచ్చు మందల నుంచి, వాటిని కట్టేసుకోవాలి. ఇంకా నిలబడి పరి మంత్రి పదవులు అటెంకి వస్తాయి. కానీ ముందుగా మీ లీడర్లను నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కొలువులు చక్కగా చేయమని చెప్తుంది. ప్రజల కట్టాలు సుఖాలు తెలుసుకోమని చెప్పరాది. చూసినారులా రేవంత్ అన్న మంత్రివర్గ విస్తరణ చేసి మాకేదో ఒక పదవి ఇస్తాడు అని కొందరు చెయ్యి పార్టీ లీడర్లు ఆశలు పెట్టుకుంటూ ఉంటే తెలంగాణ క్యాబినెట్లో ఏ మంత్రి శాఖలు ఖాళీ లేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి అని సీఎం రేవంత్ అన్న చెప్పిండు. మరి మంత్రి పదవులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నోళ్ళ పరిస్థితి ఏందో గాని పిసిసి పెబ్బే ముచ్చట్ల మంత్రివర్గ విస్తరణ ముచ్చట్ల ముంగట చెయ్యి పార్టీలో మళ్ళీ ఎన్ని పంచాదులు మోపైతాయో ఏందో పోన్రి. ఇక వరంగల్ పబ్లిక్ పంట వండినట్టే పోన్రి. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పటికెంచి ఒక లెక్క అన్నట్టే డెవలప్ అవుతుందట వరంగల్. సీఎం రేవంత్ అన్న వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తాడు కావచ్చు అంటున్నారు కొందరు. ఇక ఇలా వరంగల్ పోయిండు కదా సీఎం రేవంత్ అన్న, అగ్గో గా ముచ్చట చూస్తే మీకు పురాగా అర్థమవుతుంది వరంగల్ ఎట్లా కాబోతున్నది, వరంగల్ గురించి రేవంత్ అన్న ఏమన్నాడో అని. వరంగల్ను కూడా హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తాడట సీఎం రేవంత్ అన్న. గట్ల చేసేదాకా నిద్ర కూడా పోకుండా పనిచేస్తాడు కావచ్చు. ఇక ఎట్లయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు సారు 18 గంటలు పనిచేస్తే ఆయన తోటి పోటీపడి మరి 18 గంటలు పనిచేస్తా అని చెప్పిండు కదా మొన్న నడుమ. ఇక వరంగల్లో అన్ని సవలతులు చేసినాకనే నిమ్మలమవుతాడు కావచ్చు సీఎం రేవంత్ అన్న. హెరిటేజ్ సిటీగా వరంగల్ను డెవలపింగ్ చేసేటందుకు అన్ని ప్లానింగ్లు చేయాలని ఆర్డర్ వేసిండు అధికారులకు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు కోసం జాగా కూడా జల్దిన ఒడగొట్టాలని కూడా చెప్పిండు ఆఫీసర్లకు. అట్లనే గందు కోసం ఎన్ని పైసలు అయితే ఏంది అనే వివరాలు కూడా జల్దిన ఇవ్వాలన్నట. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను డెవలప్ చేస్తారట. అట్లనే 20 రోజులకోపారి ఇన్ఛార్జి మంత్రి మీటింగులు పెట్టాలని కూడా ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ అన్న.
వరంగల్ డెవలపింగ్ కోసం ఏం చేయనీకైనా సిద్ధమే అన్నట్టే మాట్లాడిండు ఇవాళ ఆఫీసర్లతోటి రేవంత్ అన్న. అట్లనే కలెక్టరేట్ల మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఓపెనింగ్ చేసి మంత్రులతోటి కలిసి చిరుదిండ్లు తిన్నాడు సీఎం రేవంత్ అన్న. వరంగల్ డెవలపింగ్ చేద్దాం అనుకున్నాడు, హెరిటేజ్ సిటీ అనుడు, హైదరాబాద్ లెక్క అనుకున్నాడు, ఇట్లా అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ వరంగల్ మీద గింత ప్రేమ ఉన్న నువ్వు తెలంగాణ రాజముద్రల నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తీసేద్దాం అనుకున్నవే రేవంత్ అన్న? కాకతీయులు పరిపాలించుర్రు కాబట్టే ఇప్పుడు గది హెరిటేజ్ సిటీ అయ్యా. ఏందోనే నీ చేతులకు మాటలకు అసలు సంబంధం లేనట్టే కానొస్తున్నది. కానీ చూద్దామిగా వరంగల్ను ఎంతగానో డెవలపింగ్ చేస్తావో అని అనబట్టిర్రు గీ ముచ్చటెరికైన వరంగల్ పబ్లిక్. పులివెందులే కాదు, కుప్పం పిఠాపురం కూడా మనదే. ఏహే మొత్తం ఏపీనే మనది. వైనాట్ 175 175కు 175 అని ఎలక్షన్ల ముంగట గొప్పగా మాట్లాడిన పంకపార్టీ లీడర్లు ఎలక్షన్ రిజల్ట్ చూసి పరిశాన్ అయినరు. ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాక ఎట్లా ఓడిపోయినామో తెలియదు, ఎందుకు ఓట్లేయలేదో తెలియదు అని మాట్లాడిండు. గా బాధతోటి పార్టీని రాజకీయాన్ని ఇడిచిపెట్టే ఆలోచన కూడా చేసిండట జగనన్న. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మరి ఆ 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. అధికారం పోయిన నాడు మైకుల ముంగడికొచ్చి జగనన్న మాట్లాడిన మాటలు గివ్వి. వాళ్ళ ప్రేమ ఏమైందో, వీళ్ళ ప్రేమ ఏమైందో, అవ్వతాతల అనురాగం ఎటు పోయిందో, రైతన్నల పాయిరం ఏమైందో అని బయటకత్తున్న నీళ్లను కట్టగట్టి లోపట్నే ఆపి మాట్లాడిండు ఏపీ పాత సీఎం జగనన్న. అయితే గివన్నీ కెమెరాల ముంగడికొచ్చి చెప్పిండు గాని కెమెరాల వెనుక దగ్గరొల్లతోటి మస్తుగా బాధపడ్డాడట. 175కు 175 అనుకుంటే ప్రతిపక్షం కూడా లేకుండా క్రికెట్ టీం లెక్క 11 మందినే గెలిపించిండ్రని మస్తు రంది పెట్టుకున్నాడట జగనన్న. సర్వేలు చేపిస్తే అంతటా మంచిగానే ఉన్నదనే వచ్చింది, కానీ కొස්සకు ఊహించని రిజల్ట్ వచ్చిందని చెప్పుకుంటా మస్తుగా బాధపడ్డాడట దగ్గరోళ్ళ తాన. గా బాధతోటే పార్టీని రాష్ట్రాన్ని రాజకీయాన్ని ఇడిచిపెట్టి హిమాలయాలకు పోదామనుకుంటున్నాడట. పంకపార్టీ అధికారం పోయిన గిన్నొద్దులకు గీ ముచ్చట బయటకొచ్చింది. ఆలస్యంగా వచ్చినా కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కదాప ఓడిపోతేనే హిమాలయాలకు పోదాం అనుకుంటున్నాడంటే జగనన్న ఎంత పిరుకోడు చూడుండ్రి. గదే పవన్ సార్ అయితే 2 జాగల్లో ఓడిపోయినా ఎవ్వలెన్ని మాటలన్నా గవన్నీ భరించి పార్టీని మోసిండు. గది గదా నాయకుని లక్షణం. బటన్లు నొక్కుతే నాయకులు గారు, ఓటమిలో నుంచి విజయాన్ని పుట్టించినోళ్లే నాయకులైతారు. అయినా ఏపీని నాశనం చేసింది సరిపోదన్నట్టు హిమాలయాలకు పోయి ఆడ కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నాడా ఏంది జగనన్న? ఒకళ్ళ నిజంగానే జగనన్న గనక గట్ల హిమాలయాలకు పోతేనైతే మా జగనన్న హిమాలయాలను ఇంకా చల్లగా చేసేతందుకోయిండు. ఏదైనా జగనన్నతోనే అయితది అని షిడతలు వాయించేటోళ్ళు జగనన్న భజన బృందం. ఆవు నిజమే, ఆడ కూడా ఓ పెద్ద ప్యాలెస్ కట్టి దాంట్లో ఏసీలు పెట్టి హిమాలయాలను ఇంకా చల్లగా చేస్తాడు అన్న అని కారెడ్డమాడుతున్నారు జగనన్న హిమాలయాల టూర్ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఇయ్యాలే మీరు ముంగటేసుకున్నాడు. పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? దీన్ని వేసిన దీన్ని కూడా వేసినట్టే ఉన్నాయా? ఇక అన్ని తీర్ల ఈ ఆకులను మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలు చేసి గురిగిలకి ఎత్తుకొని పెట్టుకోవాలి. అగో ఏందే తాత ముసళ్ళు ఎటు పోయింది? నువ్వు రోట్లే మాల్ మసాలాలు వేసి తొక్కు నూరుతున్నావు. నా మూతి నాకుల్లో మనవరాళ్ళు అత్తాన్లు అని మాలు మసాలాలు వేసి మంచిగా తొక్కు నూరి పెడతానా? ఏ బస్సు ఎక్కేస్తారు మళ్ళా? మీరు వచ్చేటాలకు తలింత తపాల 2 పెట్టి దాచి పెడతా. దారి దారి ఏమైనా కుతికెళ్ళ దాకా తినుడి మీదనే ఉంటుంది వీళ్ళు ఆపతికా గిదలుగా. ఏం తొక్కు నూరుతానవే తాత అని అంటాంది అమ్మ బొమ్మ. అయ్యో గంత గరంగా పడుతీ ముసలోడా. నువ్వు తొక్కు నూరుతున్నావు, ముసలిది ఎటు పోయింది అని అడుగుడే తప్పైందా? ఇక నేను ఇంకా చాలా రకాల మందులు పసర్లు నూరుకోవాలి. నీ వార్తలు నువ్వు చదువుకో. అరే ఇవన్నీ వేసినా కానీ మరి ఎందుకైనా మంచిది మా గురువు గారికి ఫోన్ చేసి అడుగుతా. అడిగితే చెప్తాడు కదా. హలో గురువు గారు దండాలండి.
మీరు అన్న మాలు మసాలాలు ఆకులు అలములు అన్నీ వేసి నూరినా ఇంకేమన్నా వేయమంటారా మరి? ఏంటండి ఎవి వద్దాయిగా వీడి వరకు చాలా. సరే సరే మంచిదా, మంచిది మంచిది. అగో ఆకులు అలమలు పసర్లు అంటున్నావు, గురువుగారికి ఫోన్ చేసి అడుగుతున్నావు, ఏదన్నా నాటు వైద్యం చేస్తున్నావు ముసలోడా? ఇది నీ వెనకటి కాలం కాదు, కొండె నాలుకకు మందేయబోతే ఉన్న నాలుకే ఊసే కథ అవుతుంది. మరి నీకు ఈక తెలవనప్పుడు తోక తెలవనప్పుడు నడిమిట్ల కచ్చి ఎందుకు ఏలు పెడతానవే? నీ వార్తలు నువ్వు చదువుకోరా? అదే నీ గ్రంథ కొమ్మకోని వారిలో నాకినవరా తొక్కు నువ్వు నూరిన తొక్కు ఏం కమ్మ ఉన్నదే. పో నేను వచ్చా మన్ను కొట్ట ఇదెందుకు నాకినవురా? నోరు కడుక్కోపో, నోరు కడుక్కోపోరా, నోరు కడుక్కోపోరా. అగో ఎందుకు ఏమైందే తాత? గా తమ్ముడిని నోరు కడుక్కోమంటున్నావు? కొంపదీసి ఎలకలకు పెట్టే మందు గిట్టనా ఏంది అది? నీ బొంద, ఇది ఎలకలకు పెట్టే మందు కాదే, ఎమ్మెల్యేలకు పెట్టే మందు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే ఏంది ఎమ్మెల్యేలకు పెట్టే మందా? ఏ మందు అన్నట్టు అది? మరుగు మందు. ఈ మందును పట్టుకొని పోయి మన మిగిలిన కారు పార్టీ ఎమ్మెల్యేలకు పెట్టి సారు అని కేసీఆర్ సార్కి ఇస్తా. ఇక ఇది తిన్నారు అనుకో, కారు పార్టీని కానీ కేసీఆర్ సార్ని కానీ ఇడిచిపెట్టి మెడలు పట్టి నూకేసినా కూడా ఎటు పోరా ఎమ్మెల్యేలు. ఆ సార్ ఏలు పట్టుకొనే తిరుగుతాంటారు ఇక రోజు. ఓవర్ యాక్షన్ చేయకరా. బోస్ని అన్నాలం పాడుగాను. అంటే కారు పార్టీ ఎమ్మెల్యేలు తాపగోలు చెయ్యి పార్టీలకు జంప్ అవుతున్నారని నువ్వు గీ మరుగు మందును తయారు చేసినావా పెద్ద మనిషి? అవును మరి, కారు పార్టీ ఎమ్మెల్యేలు తాపకోగలు ఇప్పటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇక ఇతరే చూసుకుంటూ పోతే కొస్తాకరి వరకు కారు పార్టీ మొత్తం ఖాళీ కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు. అందుకనే ఈ మరుగు మందును తయారు చేసి ఇద్దామని చూస్తానా. మంచిగా ఉన్నది పో నీ కథ. అయినా ఈ మందును వాళ్ళకి ఎట్లా పెడతావే? ఎట్లే ఉన్నది, కేసీఆర్ సార్ దగ్గరికి పోతా, ఈ మరుగు మందు ముచ్చటేందో చెప్పుతా. సారు మన ఎమ్మెల్యేలు అందరికీ ఫామ్ హౌస్లో రాత్రిపూట దావతున్నదని చెప్పి వాళ్ళని రప్పి సారు అని చెప్తా. వాళ్ళందరూ వచ్చినాక నాటి కోడి పులుసు పెట్టి దాంతో ఈ మరుగు మందును మొత్తం కలిపి వాళ్ళందరికీ తిని పెడతా. ఇక అచంక కేసీఆర్ సారు మెడలు బట్టి అవతలకి నూకేసినా కూడా కారు పార్టీని ఇడిచిపెట్టి ఆ ఎమ్మెల్యేలు అసలుకే పోరు. అంతేందుకు ఆ ఫామ్ హౌస్ ఇడిచిపెట్టే బయటికి రాడే అంచనో. నీ అవ్వ ఇప్పుడు గీ మరుగు మందులు పని ఎత్తున్నాయా అని తాత? నువ్వు నీ తలకు మాసిన కథలు కాకపోతే ఎందుకు లేవే? ఎందుకంటే నా ముసల్దాన్ని నేను చేసుకోను అని అంటే మా అత్తగారు నాకు ఈసొచ్చి మరుగు మందు పెట్టి నా మనసును మార్చి ముసల్దాన్ని నాకు అంటగాచి ఆగం చేసిర్రే. అవో గట్టనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ కారు పార్టీ వాళ్ళకు మరుగు మందును పెట్టి వాళ్ళ మనసును మారుతానున్నట్టున్నది. ఏమో ఎవరికెరుక. నీ అవ్వ నిన్ను ముచ్చట చెప్పుమంటే కొండకు తొండకు తేడా లేదు అన్నట్టు చెప్పుతావు ముసలోడా. ఎమ్మెల్యేల మనుషుల పార్టీ మారద్దని ఉండాలే గాని గీ మరుగు మందులు ఏం చేస్తాయే? ఇక వాళ్ళ మనసులో ఎత్తుండాలో నువ్వే చెప్పు. కారు పార్టీ వాళ్ళకి ఏమైనా తక్కువ చేసిన అదే 10 ఏళ్ళు పదవులను అనుభవించిరి, అంజరా కాడికి మంచిగా సంపాదించుకున్నది. ఇప్పుడు అధికారం లేదని అవతల పార్టీకి జంప్ అయ్యి, ఇదేనా పద్ధతి? ఇక వాళ్ళకి ఏం చేస్తే మంచిగుంటుందో నువ్వే చెప్పరాదిగా. అబ్బా మరి అంతే, బెల్లం ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయని వట్టిగానే అంటారా? వీళ్ళు కూడా అంతే, అధికారం ఉన్న కాన్నే వాళ్తున్నారు. ఓరితా, ఇక గిట్ల అయితే ప్రజాస్వామ్యానికి ప్రజలు వేసే ఓట్లకు ఏ విలువ ఉంటుంది మరి? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఇప్పుడున్న లీడర్లల్లా సగానికి సగం మందికి లేదు తాత. ఎందుకంటే ఏ లీడర్ను చూసినా ఏదో ఓ పార్టీల నుంచి వెళ్ళి జంపు కొట్టి వచ్చిన జంపింగ్ జపాంగులే కాబట్టి. అందుకే అసొంటి లీడర్లను ఇంకోసారి మన ఇందాలకు రానియద్దు, వాళ్ళు ఓట్లు అడిగినా వేయద్దు. సరే కానీ ఈ పోరాడు ఏంద్రా నువ్వు నా తోక పట్టుకొని వస్తాను? తాత ఇయర్ సండే నువ్వు మొత్తం నువ్వే చూసుకోవాలి, నా గురించి తిండి తికాని అంతా నువ్వే చూసుకోవాలి. ఏదున్నా ఆ రోడ్లో తొక్కు తిన్న కానీ నేను వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు తాత. ఇక కోరిత్తా ఆ మరుగు మందు నీ మీద గిట్ట పని చేసింది ఆ ఏందిరా? మరి వారి ముసలిది నాకు తిండి పెట్టేది, అందుకే రోజుకు 4 చీపురు గట్టలు ఇరగొడుతుందిరా. ఇక నీకు తిండి పెట్టమని అంటే ఎన్ని చీపురు గట్టలు ఇరుగుతాయో ఏమో, నీకు పుణ్యం ఉంటుంది. మీ ఇంటికి పో. నువ్వు నాకు ఏం చెప్పకు, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేనైతే నీ ఇంటికాడనే ఉంటా, నువ్వే నాకు తిండి పెట్టాలి. ఓ నాయనా, సచ్చింది గొర్రె. ఎవరు వేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పది అన్నట్టు అనుభవించు ముసలాడు, అనుభవించు. అరే దీక్షితులు, నీకు పుణ్యం ఉంటుంది. అసలు ముచ్చట ఏందో చెప్పు. మరుగు మందు ప్రాబ్లం అయితే కాదు, నువ్వు మీ ఇంటికి ఎందుకు పోనంటావు? ముచ్చట చెప్పు. అయితే నిన్న మా అయ్యవకు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక 2000 తీసుకొని మా దోస్తుగాళ్ళకు దావత్ ఇచ్చిన. ఇక మా అయ్యవకు తెలిసింది, నన్ను ఇరుగమరుగా కొట్టి ఇంట్లోకి రానిత్తలేరు. అయితే ఇప్పుడు మరి నన్ను ఏం చేయంటావురా? నువ్వు ఇయ్యర్ అదే తాత, నీ దగ్గర ఉన్న 2000 ఏమన్నా ఉంటే. ఓ నేను ఇట్లా మన్ను కొట్ట గని రూపాయలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా? ఉన్నాయో లేవో? చిన్న పైసలు రాలేదా? ఇయ్యర్ అదే ఉంటే. ఇప్పుడు నీకు ఆ పైసలు ఇస్తే ఇంట్లోకి పోతావా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా? ఉన్న కాడికి ఇస్తారా? ఓ పిల్ల ఇక నీ కడవ వార్తలు అయితే చదువుకో, పాడుకో,
ఈయన తక్కువ పనులు చేసుకుంటా వానితోటి వీనితోటి తాగుతాడట ఇంకా. చూసిండ్రా అనుల్లా, ఓ దిక్కు కేసీఆర్ సారు ఎమ్మెల్యేలతోని ఫామ్ హౌస్ల మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నాడు ఎవ్వరు జంపు కావద్దని. కానీ నిన్న కూడా కేసీఆర్ సారుకు షాక్ ఇచ్చి కాలే యాదయ్య సారు కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఇక చెయ్యి పాటోళ్ళు చెప్పినట్టు రేపు కారు ఇంకింత ఖాళీ అయ్యేటట్టే కానొస్తున్నది కదా. ఈ వార్త చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ కూడా చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.